ఆ రోజే అనంత్ రోజాల వివాహం. ఎన్నడూ అలవాట్లేంది అనంత్ తెల్లవారుతుండగానే లేచాడు. మాయని గడ్డాన్ని మరోసారి నున్నగా షేవ్ చేసుకున్నాడు. 7 గంటలకల్లా తలారా స్నానం చేశాడు. అద్దం ముందు నిలబడి గంటన్నర తీరుబడిగా ముస్తాబవసాగాడు. అతను ప్రతిదినం ధరించే లాల్చీ పైజమా మానేసి ఫుల్ సూట్ వేసుకున్నాడు. విజయ్ కూడా అనంత్తో పాటే లేచాడు. అతనికి రాత్రంతా నిద్ర పట్టలేదు. చాలాసేపు గదిలోంచి లేచి ఆరు బయటకొచ్చి పిట్టగోడ కానుకుని దూరంగా కనిపిస్తున్న ట్యాంక్ బండ్ని, నల్లటి నీటిలో ప్రతిఫలిస్తున్న రంగురంగు దీపాలని చూస్తూ చాలాసేపు ఆలోచనగా నిలబడిపోయాడు. రోజాని పెళ్లాడటం వల్ల ఎటువైపు నుంచి తనకెలాంటి ఇబ్బంది రాకుండా ఏం చేయాలో అతని మస్తిష్కం తీవ్రంగా ఆలోచిస్తోంది. లోపల గదిలో మెత్తటి పరుపు మీద రేపీ పాటికి రోజా తనదవుతుంది అన్న దృఢమైన విశ్వాసంతో నిద్రపోయిన అనంత్ మృదుమధురమైన కలలు కంటున్నాడు. రేపీ పాటికి అనంత్ కోసం రోజాని తనదానిగా చేసి బంధించడానికి నిశ్చయించుకుని ఆ నిశ్చయాన్ని పటిష్టంగా ఎలా అమలు జరపాలో ఆలోచిస్తున్నాడు విజయ్. రోజా ఒకరికి ఆరాధ్య దైవం, ఇంకొకరికి పరిహాసమూర్తి. ఒకరు తమ జీవితాన్ని ఆమె పాదాల ముందు కానుకగా సమర్పించడానికి సిద్ధంగా ఉంటే, మరొకరు ఆమె జీవితాన్ని తన అరచేతిలో చిక్కించుకోవాలని చూస్తున్నారు. విజయ్ ఆలోచన మధ్యలో ఎందుకో ఒకసారి వాచి చూసుకుంటే 3:15 అయింది. కళ్ళు మంటలుగా అనిపించాయి. శరీరం యావత్తు శీతగాలికి చల్లగా అయింది. ఆలోచనలు కట్టిపెట్టి లోపలికొచ్చి పడుకున్నాడు. పక్క మీద అటు ఇటు పొర్లుతున్నా అతనికి చాలాసేపటి వరకు నిద్ర రాలేదు. తెల్లవారుజామప్పటికి కాస్త కునుకులా పట్టింది. ఆ కలత నిద్రలో అతన్ని తల్లి దేనికోసమో తీవ్రంగా మందలిస్తోంది, కోపగించుకుంటోంది. తల్లి ఆగ్రహం చూసి బాధపడిన విజయ్, నేనేం తప్పు చేయలేదమ్మా, నన్ను నమ్ము అంటున్నాడు. మెలకు వచ్చిన తర్వాత విజయ్ ఆలోచిస్తే తల్లి మందలించిన విషయం ఏమిటో ఎంతసేపు ఆలోచించినా గుర్తు రాలేదు. అన్నదమ్ములిద్దరికీ పని మనిషి విజయ్ కోరిక పైన టిఫిన్ కాఫీ పైకే తెచ్చి ఇచ్చి వెళ్ళింది. ఇద్దరూ టిఫిన్ తినడానికి కూర్చున్నారు. విజయ్ ఎప్పుడూ లేంది ఇంకా రాత్రి వేసుకున్న పైజామా షర్ట్తోనే బద్ధకంగా ఉన్నాడు. 6:100 9 గంటలు దాటితే కానీ నిద్ర ముసుగు తీయని అనంత్ ఫుల్గా డ్రెస్అప్ అయి ఉన్నాడు. అన్నదమ్ములిద్దరికీ విజయ్ కోరిక పైన పైకి కాఫీ టిఫిన్ తెచ్చిన గౌరమ్మ విజయ్ని చూస్తూనే, ఏం బాబు, పానం బాగాలేదా అంది. విజయ్ బాగానే ఉన్నట్టు తలూపాడు. టిఫిన్ తింటుండగా అనంత్ తనకు అర్జెంటుగా ఒక 500 రూపాయలు కావాలని అడిగాడు. 500? విజయ్ ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు. అవును, 500. ఆఫ్టర్ ఆల్ 500. 500 అంటే ఎంత? 5 రూపాయలతో సమానం. ఈ రోజుల్లో డబ్బు విలువ ఎంత పడిపోయిందో నాకు తెలుసు. ఎవరైనా నీకు సన్మానం చేస్తున్నారా, లేక ఏ నిధికైనా దానం ఇస్తున్నావా? రెండూ కాదు. ఇంకెందుకు మరి? విజయ్, ఈరోజు ఈ ఉదయం నుంచి నీ ఎందుకులకి జవాబు చెప్పడం మానేస్తున్నాను నేను. దయించి ఇంకెప్పుడు నన్ను నువ్వు అలా అడగద్దు. గుడ్, వ్యక్తిత్వం గల మనిషివి అవుతున్నావు అన్నమాట. ఇంతకీ ఆ సరోజాక్షికి థ్యాంక్స్ చెప్పాలి. విజయ్, ఎందుకురా అలా గావకెక్కలు పెడతావు? ఇప్పుడు నేనేమన్నాను? నిన్ను చూస్తుంటే ఆవిడ మీద నాకు ఎక్కడలేని ఆపేక్ష పుట్టుకొస్తుంది. ఎంత మార్చింది నిన్ను, ఎంత స్వతంత్రుడివయ్యావు. నిజంగా నాకు చాలా ఈర్ష్యగా ఉంది. ఒకసారి మన ఇంటికి తీసుకురా, నా అభినందనలు తెలుపుతాను. అనంత్ మాట్లాడలేదు. విజయ్ లేచి వెళ్ళి బీరువా తెరిచి డబ్బు లెక్కపెట్టి తెచ్చి అనంత్ చేతికిచ్చాడు. థ్యాంక్స్. చాలా? ఇవాల్టికి చాలు. ఇవాల్టికా? అంటే ఈ డబ్బు ఒక్కరోజులో ఖర్చు చేస్తావన్నమాట. ఒరేయ్, రోజుకొక 5 రూపాయలు సంపాదించు. అప్పుడు 5 రూపాయలు 500లా ఎలా కనిపిస్తాయో నీకు తెలుస్తుంది. అనంత్ ముఖం వికసించింది. విజయ్ ఇంత సులభంగా డబ్బిస్తాడని కానీ, ఇంత తేలిగ్గా ప్రశ్నలేమీ వేయకుండా తనని వదిలేస్తాడని కానీ అనుకోలేదు. ఎందుకైనా మంచిదని తెలిసిన షరాబ్ దగ్గర 100కి 5 రూపాయల వడ్డీ చొప్పున 500 తెచ్చుకున్నాడు. ఏమిటి విశేషం? ఇంత పొద్దుటే పెళ్లి కొడుకులా ముస్తాబయ్యావు? విజయ్ నోటి నుండి పెళ్లి కొడుకు అనే మాట రాగానే అనంత్ తిరిగి పడిన వాళ్ళ చూశాడు. కానీ విజయ్ ముఖంలో అతనికి ఎలాంటి భావం కనిపించటం లేదు. చాలా నిర్లిప్తంగా పాట్ ఎత్తి కప్పుల్లో కాఫీ పోస్తున్నాడు. అతని దృష్టి కప్పుల్లో పడుతున్న కాఫీ మీద తదేకంగా ఉండటం వల్ల ఆ కళ్ళల్లో ఎలాంటి భావం ఉందో అతనికి అర్థం కాలేదు. ఎక్కడికైనా వెళ్తున్నావా? అవును. ఎక్కడికి? అనంత్ సమాధానం చెప్పలేదు. ఓ, మర్చిపోయాను. ఇప్పుడేగా ఇలాంటివి అడగద్దన్నావు. ఐఎమ్ సారీ, ఐ విత్డ్రా మై క్వశ్చన్ నవ్వుతూ అన్నాడు. అనంత్ తేలిక పడిన వాళ్ళ చూశాడు. ఈ రోజంతా నాకు క్షణం తీరుబడి ఉండదు. మధ్యాహ్నం భోజనానికి కూడా ఇంటికి రాను.
నాతో నీకేం పని లేదుగా? క్రీగంట తమ్ముడిని చూస్తూ అడిగాడు విజయ్. అనంత్ ముఖం వికసించింది. నాకేం పని లేదు. సరే. టిఫిన్ తినడం పూర్తయ్యే లోపల అనంత్ 4 సార్లు వాచి చూసుకున్నాడు. కాఫీ తాగబోయే ముందు కోటు జేబులు తడుముకుని హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ చప్పున లేచి వెళ్ళి తన బీరువా తెరిచి అందులోంచి చిన్న పెట్టె తీసి విజయ్ ఎక్కడ దాన్ని చూస్తాడో అన్నట్టు అటువైపు తిరిగి కోటు జేబులో పెట్టుకున్నాడు. విజయ్ సరిగ్గా ఈ అవకాశం కోసమే చూస్తున్న వాళ్ళ జేబులో ఉన్న చిన్న పొట్లను తీసి అది విప్పి అందులో పౌడర్ అనంత్ కాఫీలో వేసేశాడు. అనంత్ మళ్ళీ ఇటు తిరిగేసరికి విజయ్ చెంచాతో షుగర్ తీసి అనంత్ కాఫీలో వేసి గట్టిగా కలుపుతూ రా కాఫీ తాగు అని పిలిచాడు. అనంత్ బుద్ధిమంతుడిలా వచ్చి కూర్చుని కాఫీ తాగేశాడు. విజయ్ కాఫీ మెల్లగా సిప్ చేస్తూ తమ్ముడి ముఖం వైపు చూడసాగాడు. 10 నిమిషాలు గడిచాయి. మేజోళ్ళు తొడుక్కుని బూటు వేసుకుని మరోసారి అద్దంలో తన ప్రతిబింబాన్ని అటు ఇటు చూసుకుని సంతృప్తి పడిన ఆనంద్ విజయ్తో వెళ్తున్నానని చెప్పి బయలుదేరి గుమ్మం వరకు వెళ్ళినవాడల్లా కడుపు పట్టుకుని ఆగిపోయాడు. 2 నిమిషాలు అలాగే నిలబడిపోయాడు. విజయ్ కంగారు నటిస్తూ దగ్గరకు వచ్చాడు. ఆతుర్దాగా భుజం మీద చేయి వేస్తూ అదేమిట్రా అలా నిలబడ్డావే, ఏమైంది అన్నాడు. ఏం లేదు, కడుపులో కాస్త వికారంగా ఉంది అంతే. వికారంగా ఉందా? ఎందుకని? డోకొచ్చినట్టుగా ఉందా? అనంత్ లేదని తలూపబోయి విజయ్ చేతులు తోసేసి బాత్రూమ్ వైపు పరిగెత్తాడు. వాంతి అయింది. అతనికి అప్పుడే తిన్న టిఫిన్ కాఫీ వెళ్ళిపోయాయి. రాత్రి ఎప్పుడు భోంచేశావు? అసలు తిన్నావా లేదా? వేడపట్టున అన్నం తినమని ఎన్నిసార్లు చెప్పినా నీ బుర్రకెక్కదాయి. నీ ఆరోగ్యం సంగతి నీకే తెలియకపోతే ఎలా? కొంచెంసేపు కూర్చో విజయ్ మందలింపుగా అన్నాడు. కూర్చోవడానికి వీల్లేదు, నాకు అవతల పనుంది వాచే చూసుకుంటూ అన్నాడు. అతను రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్లే ముందు రోజాకి ఒక మంచి చీర జాకెట్టు కొనాలి. విజయ్ చూస్తూనే ఉన్నాడు. అనంత్ గుమ్మం వరకు వెళ్ళాడు. గుమ్మం దాటపోయి అనుమానంగా ఆగిపోయాడు. అతని ముఖంలో మళ్ళీ వికారం కనిపించింది. మళ్ళీ డోకొస్తోందా? అవునన్నట్టు తలూపాడు. లోపలికి రా. అనంత్ రెండోసారి బాత్రూమ్ వైపు పరిగెత్తాడు. ఈసారి మొదటిసారి అంతగా లేకపోయినా వాంతి బాగానే అయింది. వెనుకగా వచ్చి తమ్ముడి తల పట్టుకుని చెవులు మూశాడు. అనంత్ కుడి చేత్తో పొట్ట రాసుకుంటూ 2 నిమిషాలు అలాగే నిల్చుండిపోయాడు. అతనికి చెప్పలేనంత నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. విజయ్ భుజం చుట్టూ చేయి వేసి తను ఆసరాగా నడిపిస్తూ తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. 10 నిమిషాలు గడిచాయి. ఏరా తగ్గిందా? డాక్టర్కి ఫోన్ చేయనా అన్నాడు విజయ్. వద్దు వద్దు, అదే తగ్గిపోతుంది, పర్వాలేదు. వాంతులైనాయి కదూ, కాస్త మగతగా అనిపిస్తోంది అంతే. నేను వెళ్తాను, వెళ్ళి తీరాలి మంచం మీద వెనక్కి వాలుతూ అన్నాడు. కొంచెంసేపు విశ్రాంతి తీసుకోరాదు? ఏమిటా తొందర? అంత రాజకార్యం ఏమిటో? ఆ మహారాణిని కలవటమేనా అన్నాడు. నీకు తెలియదు విజయ్, వెళ్ళి తీరాలి, వెళ్ళాలి నేను. అనంత్ వెళ్ళబోయాడు. విజయ్ అతన్ని 2 భుజాల మీద చేతులు వేసి బలంగా కూర్చోబెట్టాడు. మూసుకుపోతున్న రెప్పల్ని బలవంతంగా తెరవాలని ప్రయత్నిస్తూ కోపంగా అన్నాడు అనంత్. విజయ్, ముందే చెప్పా నీకేం తెలియదని. నేను వెళ్ళాలి, చాలా అవసరం. రోజా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళకపోతే నన్ను క్షమించదు, జన్మలో మళ్ళా నా మొహం చూడదు. అప్పటికే అతనికి తన మాటల్ని తనకి దూరం నుంచి వినబడుతున్నట్టుగా అయ్యాయి. గాఢమైన నిద్ర లాంటిది అతని కళ్ళ మీదకి మబ్బులు వాలినట్టు దిగి రాసాగింది. వస్తున్న రోజా, వెళ్ళిపోకు. అనంత్ అరవాలని చూశాడు, కానీ నోరు పెగిలి రాలేదు. చేతులు మాత్రం నిస్సహాయంగా గాలిలో అటు ఇటు కదిలాయి. అప్పటికే అతను మెల్లగా పక్కకి ఒరిగిపోయాడు. దూరంగా నిలబడి రెప్ప వాల్చకుండా అనంత్ని పరీక్షగా చూస్తున్న విజయ్ అతనికి పూర్తిగా స్పృహ తప్పిందని తెలియగానే దగ్గరగా వచ్చాడు. అనంత్ని సరిగ్గా పడుకోబెట్టాడు. వెంటనే వెళ్ళి జరిగిందంతా డాక్టర్కి ఫోన్ చేసి చెప్పాడు. పక్క వీధిలో ఉన్న డాక్టర్ 10 నిమిషాల్లో వచ్చాడు. అనంత్ని పరీక్ష చేసి సంతృప్తిగా తలూపుతూ ఏం పర్వాలేదు, సాయంత్రానికల్లా టకీమని లేచి కూర్చుంటాడు, మీరేం భయపడిన అవసరం లేదు. తను లేవగానే వేడివేడిది ఒక కప్పు హార్లిక్స్ కానీ ఓవల్టీన్ కానీ తాగించండి చాలు, రేపు ఉదయానికి మామూలుగా ఉంటాడు అన్నాడు. ఆయన్ని పంపించడానికి వెంటే బయటకు వచ్చిన విజయ్ ఆయన బ్యాగ్ కారులో పెడుతూ థ్యాంక్ యూ డాక్టర్, మీ మేలు ఎప్పటికీ మరవలేను అన్నాడు. ఇందులో నువ్వంతగా కృతజ్ఞతలు చెప్పాల్సిందే ఉంది. నేను ఈ ఇంటికి కుటుంబ వైద్యుడిని, నా ధర్మం నేను నెరవేర్చాను. మీరు ఈ ఉపాయం చెప్పకపోతే ఇవాళ వీడిని పట్టుకోవటం నాకు సాధ్యమయ్యేది కాదు. అవును మరి, చిన్నపిల్లాడా ఏమన్నానా 2 తగిలించి ఇంట్లో కూర్చోబెట్టడానికి? ఈ రోజుల్లో కుర్రాళ్ళతో ఇదే చిక్కు.
వాళ్ళకి తెలియదు, చెప్తే వినరు. మీరు మాత్రం ఎన్నాళ్ళు ఇలా అవస్థ పడతారు? సాధ్యమైనంత త్వరలో పెళ్లి చేసేయండి. ఇలాంటి వాళ్ళు పెళ్ళాల కనుసన్నల్లో కదిలేలా అయిపోతారు. నా ప్రయత్నం కూడా అదే డాక్టర్. డాక్టర్ గారిని పంపేసి లోపలికి తిరిగి వచ్చిన విజయ్ మంచం దగ్గరకు వెళ్ళి అనంత్ మెళ్ళో టై ఓడదీశాడు. గుండీలు విప్పి షర్ట్ వదులు చేశాడు. కాళ్లకున్న బూట్లు విప్పి మేజోళ్లు లాగేశాడు. అనంత్ తల ఎత్తి దిండు మీద సరిగ్గా వచ్చేలా పెట్టాడు. ఇవన్నీ చేసిన తర్వాత అతని తలవైపు నిలబడి గాఢ నిద్రలో ఉన్నట్టున్న అనంత్ ముఖాన్ని క్షణంసేపు రెప్పవాల్చకుండా తదేకంగా చూశాడు. అతని కళ్ళల్లో వాత్సల్యాభిమానాలు నిండుగా తొణికిసలాడాయి. క్షణంసేపు ఆర్ద్రమయ్యాయి. అనంత్, నేను ఈ రోజున చేసిన పనికి నువ్వు తాత్కాలికంగా బాధపడినా తర్వాత ముందు ముందు నీ జీవితంలో ఎప్పటికైనా ఓ రోజున మనసారా నాకు కృతజ్ఞతలు అర్పించకపో. నీకోసం, కేవలం నీకోసం ఈరోజు నేను రాక్షసు లాంటి ఆ అమ్మాయి మెడలో పుస్తె కట్టడానికి సిద్ధమవుతున్నాను అనుకున్నాడు. మరో పావుగంటలో విజయ్ చకచక తయారై అనంత్ని తను తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా చూస్తున్నామని గౌరమ్మకి అప్పగించి స్కూటర్ మీద లాయర్ గారింటికి బయలుదేరాడు. విజయ్ వచ్చేసరికి అప్పటికే రెడీ అయి ఉన్న ఆయన ఆత్రంగా ఎదురొస్తూ, ఏమని నిర్ణయించుకున్నావు అని అడిగాడు. ఇంకా నిర్ణయించుకోవటం ఏమిటి? నిర్ణయం ఏదో రాత్రి జరిగిపోయిందిగా అన్నాడు. అంటే? ఆయన అనుమానంగా చూశారు. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికే నిశ్చయించుకున్నాను చిరునవ్వుతో అన్నాడు విజయ్. విజయ్, ఆఖరిసారిగా చెప్తున్నాను, మనం ఏ పని చేసినా తర్వాత పశ్చాత్తాపపడకూడదు. పడను నేను, దృఢంగా అన్నాడు అతను. విజయ్ తత్వం ఆయన ఎరగంది కాదు. అతను సాధారణంగా చప్పున ఓ నిర్ణయానికి రాడు. ఒకసారి వస్తే ఇక తిరిగిపోవటం అంటూ లేదు. 6-100 అటు సూర్యుడు ఇటు పొడిచినా అన్నది చెల్లించుకుంటాడు. చిన్నప్పుడు అతనికి ఆ పేరు పెట్టిన వాళ్ళెవరో కానీ విజయ్ సార్థక నామధేయుడవుతాడని కలలో కూడా ఊహించి ఉండరు. డ్రైవర్ లాయర్ గారి కారు బయటికి తీస్తున్నాడు. విజయ్ స్కూటర్ లాయర్ గారి గ్యారేజ్లో పెట్టాడు. పదండి, మిమ్మల్ని మరో 4 దేవాలయం దగ్గర దింపి నేను రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తాను. మిగతా 4 ఎవరు? పెళ్లి కూతుర్ని అలంకరించేందుకు 2 ఆడవాళ్ళు, పురోహితుడు, పెళ్ళి అవుతుండగా రకరకాలుగా ఫోటోలు తీసేందుకు నా టైపిస్ట్. విజయ్, కానీ ఇదంతా ఏదైనా ఎదురు తిరిగి బెడ్స్ కొడితే సందేహంగా అన్నారాయన. నేను ఒక్కడనే భరిస్తాను. మీరెవరూ నాకు తోడు రానవసరం లేదు. నేను ఎవరిని ఇందులో ఇరికించను, దృఢంగా నిశ్చయంగా అన్నాడు అతను. ఇద్దరూ ఎక్కి కూర్చున్నారు. కారు కదిలింది. రోజా ఆ రోజు లేచిందన్న మాటే కానీ మనసులో లేదు. రాత్రంతా భయంతో, దిగులుతో, ఆలోచనతో కంటి మీద కునుకు రాలేదు. ఉరిశిక్ష వేసే రోజున లేచిన ఖైదీ మనసంతా వైరాగ్యంగా, విరక్తిగా ఉంది. ఈ పెళ్ళి తనకేమాత్రం ఇష్టం లేదు. ఆ రోజు విజయ్ తనని అవమానం చేస్తాడని క్రోధంతో, పట్టరాని ఆగ్రహంతో అనంత్కి అంగీకారం ఇచ్చేసింది. అది తన తొందరపాటని మర్నాటికి తెలిసిపోయింది. ఈ 2-3 రోజుల నుంచి కనీసం అనంత్ని డబ్బు కోసమైనా ఒప్పుకోవడానికి అంతరాత్మకి ఆశ పెట్టింది. అయినా లాభం లేకపోయింది. అనంత్ని స్నేహితుడిగా తప్ప ఇంకే దృష్టితోనూ చూడటానికి మనసు, శరీరం రెండూ ఏకగ్రీవంగా అసమ్మతిని తెలుపుతున్నాయి. అనంత్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన తను విజయ్ని ఎలా సాధించగలుగుతుంది? తీరా ఆ 3 ముళ్ళు పడగానే ఇక లాభం లేదని తెలుసుకున్న అతను, మీ ఇష్టం, మీ కర్మ మీరు అనుభవించండి అని తన మార్గాన్ని తను పోతే అప్పుడు తను ఎవరి మీద పగ తీర్చుకోగలుగుతుంది? విజయ్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అనంత్ని చేసుకోవటం అనేది అర్థం లేని విషయం. విజయ్ వైదొలిగిన మరుక్షణం నుంచి తనకి అనంత్కి వాగ్వివాదం మొదలవుతుంది. దాంతో అభిప్రాయ భేదాలు, ఎడమొహం పెడమొహం. ఏ డబ్బును చూసి అనంత్ని తను చేసుకోవాలనుకుంటుందో ఆ డబ్బే అతనికి తనకి మధ్య అఘాతం అవుతుంది. పెళ్ళయిన తర్వాత కూడా పోట్లాడటమేనా? అందులో కట్టుకున్న మొగుడితో. ఇక ఆ జీవితంలో సుఖశాంతులు దక్కినట్టేనా? జీవితనామని చూస్తూ చూస్తూ సుడిగుండంలోకి తోసిన తెలివిహీనురాలనయ్యానని తర్వాత ఎంత బాపోయినా ప్రయోజనం ఉండదు. అనంత్తో జీవితం కళ్ళకి కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. వద్దు, జీవితాంతం తను కన్యగా ఉండిపోయినా పర్వాలేదు కానీ తన అభిప్రాయాలతో ఏకీభవించడన్న మనిషిని భర్తగా స్వీకరించకూడదు. తను ఇప్పుడే జాగ్రత్త పడాలి. అనంత్కి నచ్చ చెప్పాలి. కానీ ఎలా? అతను చిన్నబుచ్చుకుంటే, ఆట పట్టిస్తున్నావా అని కోపం తెచ్చుకుంటే? లేదు, అనంత్ అలాంటివాడు కాదు. అతను ఎంతసేపు ఎదుటివారి సాధక బాధకాలు ఆలోచించే రకం. రోజా ఎందుకైనా మంచిదని తన మనసులో హఠాత్తుగా మేలుకున్న భయాందోళనతో, మొదటి నుంచి ఉన్న అనుమానాలు, దాంపత్య జీవితం అంటే తనకున్న అభిప్రాయాలు సూటిగా తెలియచేస్తే
మృదువుగా వివాహ ప్రసక్తిని తిరస్కరిస్తూ తీయటి భాషలో అనంత్ మనసు కరిగి నీరయ్యేంత బేలగా నేర్పుగా ఉత్తరం రాసి బ్యాగ్లో పెట్టుకుంది. అనంత్ ఒకవేళ ఆగ్రహంతో రోషపడి తన మాటలు వినటానికి కూడా ఇష్టపడకపోతే ఈ ఉత్తరం అతని చేతిలో పెట్టి పారిపోయి వస్తుంది తను. రోజా రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గరకు వచ్చింది. అక్కడ అనంత్ లేడు. అతను ఇంకా రాలేదు. రోజాకి చాలా విచిత్రంగా అనిపించింది. అతను కూడా ఆఖరి క్షణంలో వెనక ముందు ఆడుతున్నాడా? రోజా అక్కడ నిలబడి చూస్తుండగానే పావుగంట అరగంట కూడా గడిచింది. అనంత్ రాలేదు. అతను రాకపోయినందుకు ఒక విధంగా హాయి కలిగినా మళ్ళీ వెంటనే ఎందుకు రాలేకపోయాడా, కారణం ఏమై ఉంటుందా అనే ఊహతో ఆదుర్ద కలగసాగింది. మాటిస్తే సాధారణంగా అనంత్ తప్పే మనిషి కాదే. అందులో ఇలాంటి రోజున ఏదో అయింది. జరగకూడదు ఏదో జరిగి ఉంటుంది. ఏమైంది? ఏమై ఉంటుంది? భయాందోళనతో రోజా ఆలోచనలు పరిపరి విధాల పోసాగాయి. కార్లు వస్తున్నాయి పోతున్నాయి. రిక్షాలు రివ్వున పరిగెడుతున్నాయి. ట్యాక్సీలు దూసుకు వచ్చి దాటిపోతున్నాయి. ఏ ఒక్కటి రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు ఆగటం లేదు. అనంత్ రానేలేదు. రోజా గుండెలు బరువెక్కటం ప్రారంభించాయి. రాత్రి భోజనం చేయలేదు, నిద్రపోలేదు. ఈ ఎదురు చూడటంతోనే చూసి చూసి అలసిపోయిన రోజాకి నిలబడలేనంత నీరసంగా ఉంది. క్షణంసేపు ఏదో ఆలోచించి చివరికి ఒక నిశ్చయానికి వచ్చిందల్లా లోపలికి వెళ్ళి అక్కడున్న క్లర్క్తో ఒకవేళ అనంత్ వస్తే తనిలా చూసి చూసి వెళ్ళిపోయానని చెప్పమంది. అతను సరేనన్నట్టు తలూపాడు. రిజిస్ట్రార్ ఆఫీస్లోంచి బయటికి వస్తున్న రోజా ఎదురుగా చకచక ఎవరో రావటంతో తలెత్తి సరిగా చూడకుండానే ఓ పక్కకి తొలగి దారిచ్చింది. ఎదురుగా వచ్చిన వ్యక్తి రోజా ఆశించినట్టు ముందుకు వెళ్ళిపోలేదు. ఆగి ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. పరధ్యానంగా ఎక్కడో ఆలోచిస్తున్న రోజా కంఠస్వరం వినగానే త్రుళ్ళిపడిన దానిలా చివున తలెత్తి చూసింది. ఎదురుగా విజయ్ నిలబడి ఉన్నాడు. రోజాకి ప్రాణం ఎగిరిపోయినట్టే అనిపించింది. రోజాను చూడగానే అతను 2 చేతులు జోడించి ఎంతో మర్యాదగా నమస్కారం చేశాడు. ప్రతి నమస్కారం చేయలేదు రోజా. మీరు అనంత్ కోసం ఎదురు చూస్తున్నారనుకుంటాను, ఎంతో వినయంగా అడిగాడు అతను. రోజా మాట పలుకు లేనిదల్లా రెప్పవేయటం మర్చిపోయి సూటిగా తీక్షణంగా అతని వైపు చూస్తోంది. విజయ్ ఇక్కడికి ఎలా వచ్చాడు? అతనికి ఎలా తెలిసింది? అనంత్ ఏమయ్యాడు? రోజా మెదడు చురుగ్గా ఆలోచిస్తోంది. రోజా మనసులో ఉద్దేశ్యం సరిగ్గా చదివిన వాడిలా సమాధానం చెప్పాడు విజయ్. అనంత్కి ఒంట్లో బాలేదు, రాలేకపోయానని చెప్పమన్నాడు. అబద్ధం. నిజంగానే చెప్తున్నాను, నేను నమ్మను. విజయ్ పెదవులు రోజా కళ్ళల్లో అపనమ్మకం చూడగానే కొంటెతనాన్ని అణుచుకుంటూ చిరునవ్వు నవ్వాయి. ఆ నవ్వు చూడగానే మండిపోయింది రోజా. మీకు అంతగా నా మాట మీద నమ్మకం లేకపోతే నాతో రండి, మీ కళ్ళతో మీరే స్వయంగా చూద్దురు కానీ. అవసరం లేదు, రోజా ఖచ్చితంగా అనేసి వెళ్ళిపోబోయింది. ఎంతో మర్యాదస్తుల్లా విజయ్ తొలగి నిలబడి దారి ఇచ్చాడు. రోజా బయటకు వచ్చేసింది. వెన్నంటే వచ్చాడు అతను. అనంత్ మీకు ప్రాణమిత్రుడు, కాబోయే భర్త కూడా కాబోలు. వాడికి సుస్థిగా ఉందంటే కనీసం చూడటానికైనా రారా మీరు? రోజా పైపట్టితో క్రింద పెదవిని కొరుకుతూ నీళ్లు నములుతూ నిలబడిపోయింది. వెధవ రిక్షాలు సమయానికి ఒక్కటి రావు. విజయ్ రోజా ముందుకు నడిచి వెళ్ళి తన కారు డోర్ తెరిచి తను వెళ్ళిపోబోతున్న వాడిలా రానంటారా మీరు అన్నాడు. విజయ్ కంఠస్వరము అతను మాటలు పలికే తీరు చూస్తుంటే అనంత్కి నిజంగా ఏదైనా సుస్థి చేసిందేమోనని భయం కలిగి, కానీ ఈ మనిషిని నమ్మటం ఎలా? ఇతనితో బయలుదేరితే మధ్యలో ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే ఏమిటి సుస్థి అంది వెళ్ళాలా వద్దా అని నిశ్చయించుకోవటానికి మనసులో గబగబా ఆలోచిస్తూ. కలరా? రోజా చటుక్కుని తలెత్తి చూసింది. విజయ్ వీధిని పోయే ఇంకెవరినో చూస్తూ చాలా సహజంగా చెప్పాడు. సమయానికి నేను ఇంట్లో ఉండబట్టి సరిపోయింది, లేకపోతే ఇవాళ. ఎక్కడున్నాడో చెప్పండి, నేను వెళ్తాను. ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో ఉన్నాడు. ఎక్కడది? చెప్పినా మీకు తెలియటం కష్టం. ఆ సందులు గొంతులు కనుక్కోలేరు. బాగా తెలిసిన వాళ్ళకే తికమకగా ఉంటుంది. ఎందుకులేండి శ్రమ, నేను వెళ్ళి వాడికి చెప్తాను. మీరు ఇక్కడ వెయిట్ చేస్తుంటారని చెప్పి తీసుకురమ్మని నా ప్రాణాలు తోడితే సుస్థిగా ఉన్న మనిషి మాట కాదని తీసేయలేక వచ్చాను. నాకు ముందే తెలుసు మీరు రారని. కొంటెగా నవ్వాడు అతను మళ్ళీ. రోజాకి ఒంటి నిండా కారం రాసుకున్నట్టుగా ఉంది. విజయ్ వరుస చూస్తుంటే తను రానన్న ఈ మాటకి ఇంకో 10 కల్పించి చెప్పేలా ఉన్నాడు. తను వచ్చే కంటే రాకపోవటంలోనే అతనికి లాభం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. రోజా తటపటాయిస్తూ నిలబడింది. వెళ్తే ఏమవుతుంది? విజయ్ ఒక్కడే కాదు, కారు డ్రైవర్ కూడా ఉన్నాడు. ఏం చేస్తాడు అతను? ఏం చేయగలడు? రోజా ఒకసారి తన ఎడమవేలుకు పదునుగాను అందంగా పొడుగ్గా పెంచుకున్న గోళ్ల వైపు
మరోసారి మంచిగంధపు రంగులో గడ్డం చేసుకున్నంత మేర ఆకుపచ్చ నీడలు తేలుతున్న విజయ్ ముఖం వైపు చూసింది. వెళ్ళనా నేను? విజయ్ హ్యాండిల్ తిప్పుతూ అడిగాడు. రోజా మనసు రెపరెపలాడింది. తన అదృష్టం కొద్దీ అనంత్కి ఈనాడు సుస్థి వచ్చింది. సుస్థిగా ఉన్న అనంత్ని చూడాలనే అనిపిస్తోంది. పాపం అనంత్. విజయ్ కారులో వెనక సీట్లో ఎక్కి కూర్చున్నాడు. రోజా కారు వైపు 2 అడుగులు వేసింది. తలెత్తి చూడలేదు కానీ చూసినట్టయితే విజయ్ ముఖంలో సగర్వంగా మెరిసిన మెరుపులాంటి తళుకు చూసుండేది. దాంతో అనుమానం కలిగేది. కానీ విధి మరో రకంగా ఉంది. రోజా చూడలేదు. రోజా వచ్చి కూర్చోగానే విజయ్ కారు తలుపు లాక్ చేశాడు. స్టార్ట్ అయింది. రోజా కారుకి ఈ చివరగా జరిగి కూర్చుని బయటకు చూడసాగింది. విజయ్ ఆ చివరికి జరిగి కూర్చున్నాడు. ఇద్దరి మధ్య మరో 2 మనుషులు కూర్చునేటంత ఖాళీ ఉంది. కారు రివ్వున మలుపులు తిరుగుతూ బజార్లు దాటిపోతోంది. దట్టంగా ఎత్తుగా ఉన్న చెట్లతో నిలువెత్తుగా ఉన్న ప్రహరీ గోడల ఇంటి పక్క నుంచి వెళ్తోంది కారు. ఆ భవనం ఏనాటిదో ఏమో, చాలా పాతగా పాడుబడ్డట్టుగా ఉంది. ఆ ప్రదేశం ఎలాంటిదో కానీ 1/2 మైలుకు ఓ ఇల్లుంది. రోడ్ల మీద జనసంచారం అన్న మాటే లేదు. చెదురుమదురుగా అప్పుడప్పుడు ఒక కారు రావటమో వెళ్ళటమో జరుగుతోంది. ఉన్నట్టుండి అన్నాడు విజయ్. చూడండి. రోజా తల తిప్పి చూసింది. మీరెలాగో ఉన్నారు. అనంత్తో పెళ్లి కాకపోవటం వల్ల ఈరోజు మీ పరువు నష్టమో ప్రాణం పోవటమో జరుగుతుందని భయపడే పరిస్థితుల్లో మీరుంటే. ఆగిపోయాడు. అతని కళ్ళు కొంటెదనంతో మెలమెల్లాడాయి. అతి వినయంగా చెప్పాడు. నేను బ్రహ్మచారినే. నాకు పెళ్లి కాలేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ బాధ తీర్చగలను. నా తరపున మీతో పోట్లాడే వాళ్ళెవరూ లేరు. నేను ఏకాకిని. మీలా పూర్తి స్వతంత్రుణ్ణి. రోజా నిటారుగా కూర్చుంది. రెచ్చిపోయినట్టుగా చూసింది. అఫ్కోర్స్ మీ అవసరం తీరిన తర్వాత మనం డైవోర్స్ చేసుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. మీకు నా వల్ల మీ అవసరము తీరుతుంది. నాకు మీ పట్ల కలిగిన అభిలాష తీరుతుంది. నిటారుగా తోక మీద లేచి నిలబడి బుసలు కొడుతూ పడగవిప్పిన పాములా చూస్తున్న రోజా ఆఖరి మాటలతో ఇక భరించలేనట్లు అతన్ని ఎగిరి కాటేసినట్లుగా చేయి చాచి బలంగా చెంప మీద కొట్టబోయింది. విజయ్ మెరుపులా ముఖం తిప్పుకొని తన దగ్గరగా వచ్చిన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. క్షణంసేపు ఇద్దరూ ఒకరిని ఒకరు మింగేయాలన్నంత తీవ్రంగా చూసుకున్నారు. రోజా బిగబట్టిన పళ్ల మధ్యన తన కోపాన్ని నొక్కిపెట్టి విసురుగా అతని చేతిలో చిక్కుబడిన తన చేతిని లాక్కోవాలని చూసింది. కానీ సాధ్యం కాలేదు. క్షణంసేపు అతని బలిష్టమైన చేతిలో నాజూకుగా కోమలంగా ఉన్న రోజా చెయ్యి నిర్దాక్షిణ్యంగా నలిబిలి అయిపోయింది. తట్టుకోలేనంత బాధగా అనిపించినా భరించలేని ఆ నొప్పికి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగినా నిగ్రహించుకుంటూ రోషకషాయిత నేత్రాలతో మండిపడినట్లుగా చూస్తూనే ఉంది రోజా. విజయ్ చేతిని వదలలేదు. వేటగాడు పగ్గం విసిరి అడవి జంతువు కాలికి ఉచ్చు బిగించి మెల్లమెల్లగా దగ్గరకు లాక్కున్నట్టుగా రోజాని అతి మెల్లగా దగ్గరకు లాక్కోసాగాడు. అతనికి చేరువవుతున్న రోజా వదిలించుకోవటానికి దూరంగా జరగటానికి శక్తినంతా వినియోగించి బలంగా పెనుగులాడింది. అయినా లాభం లేకపోయింది. విజయ్ ఎడం చేయి చాచి రోజా భుజాల చుట్టూ వేసి దగ్గరకు లాక్కుని రోజా తనని కదలనివ్వకుండా తన గుండెలకి నొక్కిపట్టి ఉంచాడు. రోజాకి అతని కాళ్లతో తన్నాలని గోళ్లతో గాయపరచాలని విశ్వప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. భయం లేదు డియర్. నేను నిన్నేం మింగను. కొద్దిసేపు నువ్వు నీకు గుర్తుండకుండా మాత్రం చేస్తాను. విజయ్ లాలనగా అంటూ కుడి చేయి పోనిచ్చి జేబులోంచి చిన్న సీసా లాంటిది తీశాడు. అతని చేయి కాస్త పట్టుబడేసరికి రోజా వెంటనే నోరు తెరిచి బలంగా పళ్ళన్నీ కత్తిగాట్లులా గుర్తుపడేలా విజయ్ చేతి మీద గట్టిగా కొరికేసింది. అబ్బా! ఈసారి బాధతో కెవ్వుమనటం, కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరగటం అతని వంతైంది. కానీ అది క్షణికం మాత్రమే. దవడ ఎముక పైకి కనిపించేలా పళ్ళు బిగబట్టిన అతను రోజాని మరింత దగ్గరకు లాక్కుని కదలకుండా బంధించాడు. చేతిలో ఉన్న చిన్న సీసా మూత తెరిచి రోజా ముక్కు దగ్గరగా నొక్కి పట్టాడు. అతని చేతుల నుంచి విడిపించుకోవటానికి వేటగాడి బాణం దెబ్బతిన్న లేడి పిల్లల గిలగిల్లాడింది రోజా. కానీ ఉక్కులా ఉన్న విజయ్ చేతి పట్టు వదలలేదామని. రోజా పెనుగులాట మెల్లమెల్లగా క్రమంగా తగ్గిపోయింది. మరో 10 నిమిషాల్లో స్పృహ లేని స్థితిలో వాడిన కలువ కాడలా అతని చేతుల్లో వేళ్లాడిపోయింది. త్వరగా పోని, డ్రైవర్ని హెచ్చరించాడు విజయ్. డ్రైవర్ యాక్సిలేటర్ నొక్కాడు. కారు వేగం పుంజుకుని సంధించి విడిచిన బాణంలా దూసుకుపోసాగింది. హైదరాబాద్కి నైరుతి దిశగా 15-20 మైళ్ళ దూరంలో ఒక చిన్న పల్లెటూరుంది. ఆ పల్లెటూరులో చాలా సంవత్సరాల క్రితం ఒక దేవత వెలిసింది.
ఆ దేవత పేరు శాలమ్మ. ఏటేటా కార్తీక మాసంలో ఇక్కడ పెద్ద పెట్టున ఉత్సవాలు జరుగుతాయి. శాలమ్మ చాలా సత్యంగల దేవత అని చుట్టుపక్కల ఊళ్ళల్లో వాళ్ళంతా చెప్పుకుంటారు. పెళ్లి ఖర్చులకి డబ్బు లేని వాళ్ళు, ప్రేమించుకున్న వాళ్ళు, పెద్దలకి భయపడి చాటుగా వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళు తరచుగా చాలామంది ఇక్కడికి వచ్చి వివాహం చేసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఆ ఊరు చాలా కుగ్రామం అవటం వల్ల అక్కడేమీ దొరకవు. పెళ్ళికి కావలసినవన్నీ పట్నం నుంచి తెచ్చుకోవాల్సిందే. విజయ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లే ముందు లాయర్ గారిని, తన టైపిస్ట్ గోపాలాన్ని, మరో 2 ఆడవాళ్ళని, ఒక బ్రాహ్మడిని, పెళ్లికి ముఖ్యంగా కావలసిన సామాన్ని తీసుకువచ్చి ఇక్కడ దింపి వెళ్ళాడు. అతను రోజాని తీసుకుని వెళ్ళేసరికి అతను కోరినట్టుగానే వాళ్ళు అంతా సిద్ధం చేసుకుని ఎదురు చూస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఉండటానికి వీలుగా దేవాలయాన్ని కానుకుని 2-3 గదులు కట్టి, ఒక గదిలో వంట చేసుకునేటందుకు వీలుగా పొయ్యి, మరో గదిలో కూర్చోవటానికి వీలుగా ఒక పెద్ద బల్ల వేసి ఉన్నాయి. స్పృహలేని రోజాని విజయ్ తన చేతుల మధ్యనే ఎత్తి గదిలోకి తీసుకువచ్చి బల్ల మీద పడుకోబెట్టాడు. పక్కనున్న ఆడవాళ్ళకి చూపిస్తూ 10 నిమిషాల్లో రావాలి. తను బయటికి వెళ్ళిపోయాడు. పురోహితుడు హోమం తయారు చేస్తున్నాడు. టైపిస్ట్ గోపాలం మోకాలి మీద కూర్చుని కెమెరాలో ఒక కన్ను పెట్టి యాంగిల్ చూస్తున్నాడు. విజయ్ కెమెరా తను తీసుకుని 2-3 యాంగిల్స్ నిర్ణయించి గోపాలానికి చూపించాడు. విజయ్, మరోసారి చెప్తున్నా, నువ్వు ఆఖరిసారిగా బాగా ఆలోచించుకో. గుండెదడ వచ్చినట్టు కూర్చుని ఉన్న లాయర్ గారు మరోసారి హెచ్చరించారు. విజయ్ విసుగ్గా నుదురు చిట్లించాడు. గోపాలం, నా బట్టలేవి అన్నాడు. టైపిస్ట్ బట్టలు తెచ్చి అందించాడు. విజయ్ పంచె ధరించాడు. పైన ఉత్తరీయం వేసుకున్నాడు. ఆడవాళ్లలో ఒక ఆమె కాటుక బొట్టు తెచ్చి ఇచ్చింది. విజయ్ కాటుక వద్దని తిరస్కరించి బొట్టు తీసుకుని నుదుటి మీద కనుబొమ్మల నుంచి పై వరకు పొడుగాటి బొట్టు పెట్టుకున్నాడు. అద్దం అడిగి తీసుకుని తన ప్రతిబింబం చూసుకుని నాలిక బయటపెట్టి వెక్కిరించాడు. హోమం తయారైంది. త్వరగా రమ్మని హెచ్చరిస్తున్నాడు పురోహితుడు. విజయ్ రోజా ఉన్న గదిలోకి వచ్చేసరికి రోజాని పూర్తిగా పెళ్లి కూతురులా సిద్ధం చేశారు. నుదుట కళ్యాణం బొట్టు తీర్చిదిద్దారు. కళ్ళకి కాటుక ఉండనే ఉంది. తల నిండా పూలు తురిమారు. కాళ్ళకి పారాణి దిద్దారు. స్పృహ తప్పిన రాజకుమార్తెలా, నిద్రపోతున్న దేవకన్యలా ఉన్న రోజాని చూడగానే విజయ్ క్షణంసేపు అలాగే నోట మాట రాని వాళ్ళ నిలబడిపోయాడు. ఒకే ఒక్క సెకండ్ అతని గుండె వేగంగా కొట్టుకుంది. తను చేయబోయే పని ఆ అమ్మాయి పట్ల అపచారం కాదా అనిపించింది. కానీ మరుక్షణంలో ఈ అందం ఎరగా చూపించి అనంత్ లాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వల్లో వేసుకుంటుందని గుర్తు రాగానే అతనిలోని కాఠిన్యం తొంగి చూసింది. లాయర్ గారు విజయ్ రోజాని పట్టుకుని నడిపించుకు తీసుకువచ్చారు. పురోహితుడు మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు. అబ్బా, అవన్నీ ఎందుకండి? ఇదేం నిజం పెళ్లి కాదుగా. ఏవో 4 మాటలు అనండి చాలు. విజయ్ విసుక్కున్నాడు. మా అలవాటు బాబు, అలా వచ్చేస్తుంది అంతే. పురోహితుడు సాధ్యమైనంత త్వరలో జరగవలసిందంతా జరిపించాడు. టైపిస్ట్ గోపాలం వివాహం జరుగుతుండగా విజయ్ ఆదేశించినట్లు విజయ్ రోజా మెళ్ళలో పుస్తె కడుతుండగా, తలంబ్రాలు పోస్తుండగా రకరకాల కోణాల్లోంచి ఫోటోలు తీశాడు. అనంత్తో చెప్పినట్టే రోజా పెళ్ళి క్లుప్తంగా గుప్తంగా జరిగిపోయింది. రోజాకి మత్తుగా మగతగా ఉంది. కళ్ళు తెరవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. కానీ సాధ్యం కావటం లేదు. దూరంగా ఎవరితో పెళ్లి జరుగుతోంది. మంత్రాలు వినిపిస్తున్నాయి. ఎవరిదా పెళ్ళి? అనంత్దా? తను వెళ్ళిందా ఆ పెళ్ళికి? ఏవో సువాసనలు అలలుగా తెలియవస్తున్నాయి. రోజాకి నిలబడదామంటే సాధ్యం కావటం లేదు. గాలిలో తేలిపోతున్నట్టుగా, శూన్యంలో వేలాడుతున్నట్టుగా ఉంది. వివాహపు తంతు ముగిసిపోయిన తర్వాత విజయ్ రోజాని 2 చేతుల మధ్య లేవనెత్తి తీసుకువచ్చి బల్ల మీద పడుకోబెట్టాడు. కలిగిన వారెవరో కారులో వచ్చి ఇక్కడ వివాహం జరుపుకుంటున్నారు అనే వార్త తెలియగానే ఊళ్ళో కూలీనాలి జనమంతా చేస్తున్న పనులు వదిలి పరిగెత్తుకొచ్చారు. పెళ్లి జరిగినప్పుడల్లా ఎండి మాడుతున్న వాళ్ళకి అంతో ఇంతో తీపి పదార్థాలు, అన్నమో లేక డబ్బులో దొరకటం ఆచారం. బిలబిలలాడుతూ పెద్ద చిన్న వయసు భేదం లేకుండా వచ్చేసిన వాళ్ళందరి వైపు చూస్తూ విజయ్ క్షణంసేపు తలగొక్కున్నాడు. తర్వాత అందరికీ తలో రూపాయి ఇచ్చి పంపేశాడు. రోజాని ఈ విధంగా తను పెళ్లాడటం పాపమైతే అది అలా అందరికీ తలో రూపాయి దానం చేయటంలో వచ్చిన పుణ్యానికి సమంగా సరిపోతుంది. రూపాయి చూడగానే అందరి కళ్ళు కాంతితో తళతళలాడాయి. చల్లగా బతుకు దొర అని ఒకరు, సిలకా గోరింకల్లా ఉండండి 10 కాలాల పాటు అని ఇంకొకరు, 10 మంది పిల్లాజల్లా కలిగి 100 ఏళ్ల పాటు సుఖంగా ఉండు ధర్మరాజా అని ఇంకొకరు
రకరకాలుగా దీవిస్తూ వెళ్ళిపోయారు. మొత్తానికి అన్నంత పని చేశావు కదా, గట్టివాడివి సుమా అన్నారు లాయర్ గారు. విజయ్ ఆయన మాటలకి ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. విని విననట్టు ఊరుకున్నాడు. లాయర్ గారు అర్జెంటుగా ఒకరిని కలవాల్సిన పని ఉండటంతో త్వరగా తిరుగు ప్రయాణమయ్యారు. ఆయనతో పాటే గోపాలాన్ని మిగతా వాళ్ళని కారెక్కించాడు విజయ్. వాళ్ళని దింపి మళ్ళీ వస్తుంది కారు. ఈ లోపల రోజాకి మెలకువ వస్తుంది. తను చెప్పాల్సిన 4 మాటలు చెప్పవచ్చునని అనుకున్నాడు. విజయ్ని రోజాని ఏకాంతంగా వదిలేసి కారు మిగతా వాళ్ళందరినీ ఎక్కించుకుని వెళ్ళిపోయింది. 3 గంటలు దాటిపోతుండగా రోజాకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచేసరికి గుమ్మం దగ్గర ఎవరో అటువైపు తిరిగి నిలబడి పేపర్ చూస్తున్నారు. రోజాకి ఆ వ్యక్తి ఎవరో వెంటనే తెలియలేదు. సున్నం వెలిసిపోయి చవుడు కారుతున్న మట్టి గోడల మధ్య ఈ గదిలో ఈ కొయ్యబల్ల మీద తను ఎందుకు పడుకుని ఉందో, ఇది కలో నిజమో, ఎదురుగా ఉన్న ఈ అపరిచిత వ్యక్తి ఎవరో ఏమీ అర్థం కాక రోజా మనసు భయంతో రెపరెపలాడింది. నాలిక పొడారిపోయినట్టుగా ఉండటంతో నీరసంగా దాహం అంది. విజయ్ తిరిగి చూశాడు. చూస్తున్న పేపర్ మడిచి పక్కగా ఉన్న కుర్చీలో గిరాటు వేసి వెళ్ళి గదిలో మూలగా పెట్టి ఉన్న కుండలోంచి గ్లాస్తో నీళ్లు తెచ్చి ఇచ్చాడు. రోజా భయపడిందాల్లా, మతిపోయిందాల్లా, లేవటానికి కూడా శక్తి లేనిదాల్లా నిర్జీవంగా అతని వైపే చూస్తోంది. విజయ్ నుదుటి మీద పొడుగ్గా పెట్టి ఉన్న కుంకుమ బొట్టు ఇంకా అలాగే ఉంది. అతని ముఖం ఆ బొట్టుతో విచిత్రంగా గమ్మత్తుగా ఉంది. తాగు అన్నాడు అతను. రోజా త్రుళ్ళిపడింది. ఇది కల కాదు, పూర్తిగా యథార్థమే. అతను మాట్లాడుతున్నాడు. నాకేమైంది? ఊహలోంచి వాస్తవంలోకి రావడానికి పెనుగులాడుతూ అస్పష్టంగా అంది. నీకా? రోజాని క్షణంసేపు తదేకంగా చూసిన అతను మృదు మధురమైన స్వరంతో చెప్పాడు. ఏం కాలేదు, పెళ్లి జరిగింది అంతే. అతని మాటల్లో లాలన, కళ్ళల్లో చిలిపితనం పోటీ పడుతున్నాయి. అతను చెప్తున్నదేమిటో బొత్తిగా అర్థం కాని దానిలా రోజా ఇంకా అలాగే చూస్తోంది. ఏమైంది తనకి? తను అనంత్ని చూడాలని వెళ్తోంది. ఇంతలో ఏదో ప్రమాదం జరిగింది. రోజాకి ఇప్పుడిప్పుడే స్పృహ వస్తోంది. అనంత్ ఏడి? ఎక్కడా? నీరసంగా అడిగింది. ఇక్కడ లేడు. లేడు? నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను మరి? నేనే తీసుకువచ్చాను. మీరా? అవును. ఎందుకు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి. రోజా తుపాకీ శబ్దం విన్నదానిలా లేచి కూర్చోబోయింది. కానీ కూర్చోగానే కళ్ళు గిర్రున తిరిగాయి. ప్రపంచమంతా ఒక్కసారి శూన్యమైపోయినట్లే, తనలో అణువంత శక్తి లేనట్టు అనిపించింది. 2 చేతులతో కళ్ళు అదుముకుంటూ అబ్బా అంది. విజయ్ దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. ముందు నీళ్లు తాగు, కళ్ళు తిరగటం తగ్గుతుంది. అతను గ్లాస్ నోటికి అందిస్తూ అన్నాడు. రోజా మారు మాట్లాడకుండా, ఎలాంటి వ్యతిరేకత చూపించకుండా అతను అందించిన నీళ్ళని గడగడా తాగేసింది. చల్లటి ఆ నీళ్లు గొంతులోకి జారటంతో కాస్త ప్రాణం వచ్చినట్టయింది. బాగా మెలకు వచ్చిందా? అడిగాడు విజయ్. వచ్చిందన్నట్టు తలూపింది. కళ్ళు తెరిచి చూడు ఇటు. రోజా మెల్లగా తలెత్తి అతని వైపు చూసింది. క్షణంసేపు మంచు తెరలు కప్పుకుంటున్న రోజా కళ్ళకి విజయ్ ముఖం మసగ్గా కదలాడి చివరికి స్థిరరూపం దాల్చింది. ఒకసారి నీ మెళ్ళో చూసుకో అన్నాడు. రోజా చూసుకుంది. వెంటనే ముఖం వివర్ణమైంది. మెళ్ళో తన గుండెల దగ్గరగా పచ్చటి పసుపు తాడుని ఆధారంగా చేసుకుని మిలమిలా మెరుస్తున్నాయి మంగళసూత్రాలు. చివ్వున తలెత్తి చూసింది రోజా. విజయ్ ముఖం చెప్పలేనంత సీరియస్గా ఉంది. చురుగ్గా ఉన్న అతని కళ్ళు రోజా ముఖంలో గబగబా మారుతున్న రంగులని కుతూహలంగా, వినోదంగా పరిశీలిస్తున్నాయి. ఏమిటిది? ఎవరి పని ఇది? అంత నీరసంలోనూ కోపంతో పిచ్చెక్కిందాల్లా అరిచింది రోజా. నా పనే. మీరా? మీ రోజా తడబడుతూ చూసింది. అవును, నేనే నిన్ను మోసపుచ్చి బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. నిశ్చలంగా చూస్తూ తాపీగా జవాబిచ్చాడు విజయ్. చేష్టలుడిగిపోయిందాల్లా చూడసాగింది రోజా. విజయ్ నిదానంగా, స్పష్టంగా, ప్రతి అక్షరం విడమర్చి చెప్తున్నట్టుగా అన్నాడు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. భయంకరమైన పీడకల్లాంటి ఈ పని నేనెందుకు చేశానో తెలుసా? అనంత్ కోసం. కబంధహస్తం లాంటి నీ చేతిలో నుంచి అమాయకుడైన ఆ మూర్ఖుణ్ణి తప్పించడం కోసం. అనంత్ని చేజిక్కించుకోవాలని, అతని ఆస్తిని కబళించాలని ఆరాటపడిన నువ్వు నా చేతిలో చిక్కావు. రెక్కల కష్టం తప్ప మరే ఆధారం లేని నాకు భార్యవయ్యావు. నువ్వంటే నాకెంత అసహ్యమో నీకు తెలుసుగా. రోజా రెప్పవాల్చకుండా కళ్ళు పెద్దవి చేసి ఇంకా అలాగే చూస్తోంది. విజయ్ మళ్ళీ అన్నాడు. ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నావు. మనిద్దరికీ వివాహమైనట్టు నా దగ్గర ఫోటోల రూపంలో రుజువులున్నాయి. పురోహితుడు సాక్ష్యం పలుకుతాడు. ఈ ఊర్లో నేను రూపాయి అర్ధ కానుగ్గా ఇచ్చిన కూలీ నాలి జనం అదంతా నిజమేనని అవసరమైతే ప్రపంచమంతా చాటుతారు.
కాబట్టి నువ్వు ఏ విధంగానూ నా నుంచి తప్పించుకోలేవు. రోజా సమాధానం ఇవ్వలేదు. అవుననలేదు, కాదనలేదు. విజయ్ అన్నాడు మళ్ళీ. కానీ ఒక షరతు. అనంత్ జోలికి నువ్వు రానంతకాలం నేను నీ జోలికి రాను. నువ్వు మరొక వ్యక్తితో వివాహం స్థిరపరచుకో. నీకు ఈ ఫోటోలు ఇచ్చేస్తాను. నిన్ను శ్రమ పెట్టినందుకు ప్రతిఫలంగా నువ్వు కోరినంత డబ్బు ముట్ట చెప్తాను. నువ్వు అనంత్ ప్రసక్తి ఎత్తకూడదు. వాడితో పరిచయం తెంచుకోవాలి. ఆ పని చేశావంటే నీ చుట్టుపక్కల ఎక్కడా కనిపించను. రోజా ఈసారి కూడా మాట్లాడలేదు. అతని మాటలు ఖండించలేదు, తర్కించలేదు. బొమ్మలా కూర్చుండిపోయింది. మనిద్దరికీ ఇక్కడ పెళ్ళైనట్లు సాక్ష్యాలు, రుజువులు నా దగ్గర తప్ప నీ దగ్గర లేవు. కాబట్టి నువ్వు నన్ను ఏదైనా చేయాలని ప్రయత్నించినా నీకు సాధ్యం కాదు. అనంత్కి నువ్వు ఇదంతా చెప్తావో మాన్తావో అది నీ ఇష్టం. ఇది పూర్తిగా నీ రహస్యం. కారు తిరిగి రావడంతో విజయ్ సంభాషణ ఆపేసి బయటికి వెళ్ళిపోయాడు. రోజాకి ఇంకా తను ఎక్కడుందో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. తను కలగంటోంది. భయంకరమైన ఆ పీడకల. కలలో ఎప్పట్లాగానే విజయ్ రూపం తనని అనవసరంగా బెదిరిస్తోంది. దెయ్యంలా అతని నీడ తనని భయపెట్టి పిచ్చెక్కించాలని చూస్తోంది. కానీ ఇంత సజీవంగా కనిపిస్తున్న అతను కలలో మూర్తి ఎలా అవుతాడు? అయితే అతను చెప్పేదంతా నిజమేనా? ఇప్పుడు తనకెదురుగా ఉన్న ఈ విజయ్ యథార్థమైతే ఈ పెళ్లి జరిగిందా? రోజా వెర్రిదానిలా గుండెల వైపు చూసుకుంది. పచ్చటి మంగళసూత్రాలు కనిపించాయి. అబద్ధం, అబద్ధం, పచ్చి మోసం, అన్యాయం. రోజా ఆంతర్యంలో ఎవరో 1000 కంఠాలు చించుకుని అరుస్తున్నారు. డ్రైవర్ విజయ్ కోరిక ప్రకారం కాఫీ తెచ్చి ఫ్లాస్క్ అతని చేతికి అందించాడు. విజయ్ ఫ్లాస్క్ తీసుకుని లోపలికి వచ్చాడు. కాఫీ తాగుతారా అన్నాడు. రోజా సమాధానం చెప్పలేదు. గ్లాసులో కాఫీ పోసి తెచ్చి అందించాడు. రోజా తిరస్కరిస్తుందని, విసురుగా తోసేస్తుందని అనుకున్నాడు. కానీ రోజా మెల్లగా చేయి చాచి అందుకుంది. తీసుకుని తన మొహం మీద విసిరి కొడుతుందేమోనని భయపడ్డట్టుగా ఒక అడుగు వెనక్కి వేసి నిలబడ్డాడు. కానీ రోజా అది కూడా చేయలేదు. అతని ఊహకి చాలా విరుద్ధంగా మెల్లగా కాస్తగా ఆ వేడివేడి కాఫీ తాగసాగింది. కాఫీ గ్లాస్ పట్టుకున్న రోజా చెయ్యి కొద్దిగా కంపిస్తూ ఉండటం, వెన్నెముక జలదరించినట్టు శరీరంలో కంపనం కలగటం అతను గమనించకపోలేదు. రక్తవిహీనంగా వాడిపోయినట్టుగా ఉన్న రోజాని తదేకంగా చూసిన విజయ్కి హఠాత్తుగా జాలేసింది. తన మీద తనకి ఆగ్రహం కూడా కలిగింది. తప్పనిసరిగా ఈ పరిస్థితుల్లో ఇలా తలదూర్చాల్సి వచ్చినందుకు చిరాకు కలిగింది. ప్యాంటు జేబుల్లో 2 చేతులు పెట్టుకుని రోజా దగ్గరగా నిలబడి వంచుకుని ఉన్న ఆ తలవైపు రెప్పవాల్చకుండా చూస్తున్న అతనికి క్షణంసేపు చుట్టూ ఉన్న ఏకాంతం, అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ పరిసరాలు, అతన్ని రోజా పక్కన కూర్చోమని కోమలంగా, ఆకర్షణీయంగా, అతి నాజుగ్గా ఉన్న ఆ తనూజాతను దగ్గరకు తీసుకోమని, గుండెలకి గాఢంగా హత్తుకోమని, అలాంటి విషయాలు ఆ అమ్మాయికి అలవాటై ఉంటాయి కాబట్టి తప్పేం లేదని, అత్యాచారం కాదని రెచ్చగొట్టసాగాయి. కానీ విజయ్ మనసు మీద వివేకం, అధికారం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. చిచి, ఏం ఆలోచిస్తున్నాడు తను? కోర్కెలో లొంగబోతున్న మనసుకి కళ్ళెం వేసి వెనక్కి లాగుతూ అక్కడి నుంచి వచ్చేశాడు. రోజా కాఫీ తాగి గ్లాస్ పక్కన పెట్టేసింది. దూరంగా గుమ్మం దగ్గర తలుపు నానుకుని నిలబడిన అతను సిగరెట్ కోసం జేబులు తడుముకుంటూ నిర్లిప్తంగా అన్నాడు. నువ్వు కొంచెం లేచి ఆ వేషం అది తీస్తే ఇక మనం ఇంటికి వెళ్దాం. వేషమా అన్నట్టు చూసింది రోజా. ఆ కళ్యాణ బొట్టు, బుగ్గన చుక్క, అది. రోజా తిలకంతో పెట్టిన బొట్టు గిల్లేసింది. కొంగు తీసి బుగ్గని గట్టిగా తుడిచేసుకుంది. బుగ్గన ఉన్నది కాటు కావటం వల్ల ఎంత గట్టిగా చెరిపినా నల్లటి మచ్చలా కనిపిస్తూనే ఉంది. మరో 15 గంటలో వచ్చి ఇద్దరూ కారులో కూర్చున్నారు. కారు సిటీకి అభిముఖంగా రివ్వున పరిగెత్తసాగింది. కారులో ఓ మూలకి బాగా ఒదిగిపోయి ముడుచుకుపోయినట్టుగా కూర్చుని ఉన్న రోజా తల వంచి 2 చేతుల్లోనూ ముఖం దాచుకుని రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర విజయ్ ఎదురుపడటం, అతి మర్యాదగా తనతో సంభాషించటం, అనంత్కి సుస్థిగా ఉందని అతను చెప్పిన మాటలు నమ్మి తను బయలుదేరటం, దోవలో అతనేదో అవమానంగా మాట్లాడటం, తను కోపంతో కొట్టబోవటం అన్నీ వరుసగా జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తోంది ఆమె. రోజాకి ఇంకా నిద్రమత్తుగా, చెప్పలేనంత అలసటగా ఉంది. కారు సిటీ లోపలికి వచ్చింది. ఊరి పొలిమేరలు మొదలవుతున్న ఆ ప్రదేశంలో అంతగా జనం లేరు. అప్పుడప్పుడే సాయంత్రం వాలిపోతూ ఉండటంతో జగత్తునంతా సంధ్య చీకట్లు ఆవరించుకున్నాయి. లోకమంతా కుంకుమ పువ్వు జల్లినట్లు ఎర్రటి కాంతులు విరజిమ్ముతోంది. పాన్ దుకాణం ఒకటి రివ్వున దాటి కొన్ని గజాలు ముందుకు వెళ్ళగానే విజయ్ కారు ఆపమన్నాడు. మధ్యాహ్నం అనగా అతని పాకెట్లో సిగరెట్లు అయిపోయాయి. పాన్ దుకాణం చూడగానే అతనికి ప్రాణం వచ్చినట్టయింది. డ్రైవర్ బ్రేక్ వేసి స్లో చేసి,
రోడ్డు వారగా ఎదురుగా ఉన్న గుల్మోహర్ చెట్టు కింద కారు ఆపాడు. సిగరెట్ ప్యాకెట్ ఒకటి తెచ్చిపెట్టు, జేబులో నుంచి డబ్బు తీసిస్తూ అన్నాడు. డ్రైవర్ డబ్బు తీసుకుని దిగి వెళ్ళాడు. విజయ్ తల తిప్పి రోజా వైపు చూశాడు. మరోసారి రోజాకి అతనికి మధ్య ఉన్న ఏకాంతం అతని వయసుని రెచ్చగొట్టింది. కోరికకి క్షణంసేపు బందీ అయిన అతని మనసు వివేకాన్ని లక్ష్యపెట్టలేదు. డ్రైవర్ కనుమరుగవగానే విజయ్ 2 చేతులు చాచి రోజా భుజాలు పట్టి దగ్గరకు లాక్కున్నాడు. పరధ్యాసగా, మతిపోయిందాన్లా, నీరసంగా, అలసటగా కూర్చుని ఉన్న రోజా త్రుళ్ళిపడిందాన్లా తల ఎత్తి చూసేసరికి విజయ్ ముఖం తనకు అభిముఖంగా అతి సన్నిహితంగా దగ్గరగా వచ్చేసింది. రోజా నడుం చుట్టూ చేతులు పెనవేసి దగ్గరగా లాక్కుని గుండెలకి అదుముకోబోయిన అతను క్షణంసేపు ఆమె ముఖంలోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఎప్పటిలా అతన్ని కవ్వించి పిచ్చెక్కించే రోషం కానీ కోపం కానీ లేవు. అలసటగా నిస్సహాయంగా చూస్తున్న ఆ కళ్ళను చూడగానే అతను కొరడా దెబ్బ తిన్నవాళ్ళ ఆగిపోయాడు. ఏ విధమైన పెనుగులాట కానీ వ్యతిరిక్తత కానీ చూపకుండా బెదిరిపోయినట్టుగా చిన్నపిల్లల వాడిపోయిన ముఖంతో, బుగ్గ మీద చెరిగిన కాటుక రేఖతో విభ్రాంతిగా చూస్తున్న రోజాని చూడగానే అతని గుండెల్ని ఎవరో ఇనప పిడికిలతో బలంగా నొక్కినట్టయింది. కోర్కెతో, దుస్సాహసంతో దగ్గరకు లాక్కున్న అతను అది మర్చిపోయి మైకం దిగిపోయిన వాళ్ళ రోజాని మెల్లగా, అతి మెల్లగా వదిలేశాడు. విజయ్ అంత హఠాత్తుగా దగ్గరకు ఎందుకు లాక్కున్నాడో, మళ్ళీ అంతలోనే అతని చేతిపట్టు అలా ఎందుకు మెల్లగా సడలిపోయిందో రోజాకి అర్థం కాలేదు. ఆలోచించే ఓపిక లేదు కూడా. మళ్ళీ స్థానంలోకి జరిగే ఓపిక కూడా లేని దానిలా అతని పక్కన అలాగే మూగగా కూర్చుండిపోయింది. డ్రైవర్ తిరిగి వచ్చాడు. కొద్దిసేపట్లోనే కారు సిటీ లోపలికి ప్రవేశించింది. చీకటి పడటంతో వీధుల్లో దీపాలు వెలిగాయి. బజారుల్లో సాయంకాలపు సందడి బాగా కనిపిస్తోంది. కారు మార్కెట్ బజార్లోకి రాగానే జనం బాగా ఒత్తిడిగా సందడిగా ఉన్న చోట విజయ్ కారు ఆపమన్నాడు. కారు ఆగింది. హ్యాండిల్ మీద చేయి వేసి డోర్ తెరవబోతున్న అతను క్షణమాగి రోజా వైపు తిరిగి అన్నాడు, నేను చెప్పింది గుర్తుందిగా? నువ్వు అనంత్ జోలికి రానంత వరకు నేను నీ జోలికి రాను. నువ్వు మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న మరుక్షణంలో నీకు కూడా పీడకలలా అనిపిస్తున్న ఈ సంఘటన నువ్వు కూడా మర్చిపోయేలా చేస్తాను అన్నాడు. ఈసారి అతని కంఠంలో కాఠిన్యం లేదు, లాలన లేదు, హేళన, నిర్లక్ష్యం కూడా లేవు. ఆజ్ఞాపిస్తున్నట్టుగా అసలే లేదు. చెప్పదలుచుకున్నదేదో సూటిగా, నిష్కర్షగా తెలియచెప్పేసినట్టుగా ఉంది. రోజా సమాధానంగా ఏమీ అనలేదు. విజయ్ అసలు జవాబు ఆశించని వాళ్ళలాగానే చటుక్కుని డోర్ తెరిచి క్రిందకి దిగేశాడు. ఒక అడుగు ముందుకు వేసి డ్రైవర్తో, ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని హెచ్చరించి త్వరగా అడుగులు వేసుకుంటూ జనంలో కలిసిపోయాడు. సందడిగా, సమ్మర్దంగా ఉన్న జనాన్ని తప్పించుకుంటూ కారు ముందుకు సాగింది. ఎటు? డ్రైవర్ అడిగిన ప్రశ్నకి ఈ లోకంలోకి వచ్చింది రోజా. అతనికి దారి చెప్తుండగా రోజా చూపులు అప్రయత్నంగా తన గుండెల మీద నిలిచాయి. రోజా వెర్రిదానిలా చూసింది. మంగళసూత్రాలు. రోజా మెల్లగా చేతిలోకి వాటిని తీసి చూసింది. ఇది కళా, నిజమా? విజయ్ వాటిని స్వయంగా తన మెడలో కట్టినట్టు, యథార్థమేనని హెచ్చరిస్తున్నట్టుగా బయట రోడ్డు మీద నుంచి ఉండి వచ్చి పడుతున్న విద్యుత్ దీప కాంతిలో అవి మెలమెలా మెరుస్తున్నాయి. మంగళసూత్రాలంటే 2 హృదయాలు పవిత్రమైన సంసార ధర్మానికి కట్టుబడి ఒకే జీవితంగా, ఒకే బాటగా కలిసి సాగిపోవాలని సూచించే చిహ్నం. ఎంతో పవిత్రమైంది ఈ బంధం. తనని అవమానం చేయాలనే దురహంకారంతో విజయ్ ఉచితానుచితాలు కూడా మర్చిపోయాడన్నమాట. ఎంత కఠినుడు, ఎంత కర్కోటకుడు. పెళ్ళి తన జీవితానికి మిగిలిన ఒకే ఒక్క మృదు మధురమైన స్వప్నం. ఏ తియ్యటి కల కోసం అనంత్ని, అతని ఆస్తిని కూడా తను లెక్క చేయలేదో, దేనికోసం అనంత్ అతి సున్నితమైన మనసు బాధపడుతుందేమోనని గ్రహించి కూడా గుండె రాయి చేసుకుని అతని స్నేహాన్ని వదులుకోవటానికి కూడా నిర్ణయించుకుందో, ఆ కలని విజయ్ ఈ విధంగా పగపేరిట క్రూరంగా నాశనం చేశాడు. తనకు పెళ్ళయింది. ఈ దేశంలో ఏ ఆడపిల్లైనా ఒకే ఒక్కసారి మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుంది. ఈ దేశంలో ఆడపిల్ల ప్రత్యేకత ఏమిటంటే, జరిగిన పెళ్ళి ఎలాంటి పెళ్ళైనా తల వంచి తప్పనిసరిగా స్వీకరిస్తుంది. తను వివాహిత అయినట్లు ప్రపంచానికి ఎప్పటికీ తెలియదు, ఎవరూ గుర్తించరు. చివరికి ఈ మంగళసూత్రాలు స్వయంగా ముడివేసిన వ్యక్తి కూడా అంగీకరించడు. ఎంత కఠినమైన సత్యం, ఎంత విషం లాంటి నిజం. రోజా కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి. ఏం పాపం చేసింది తను? జీవితంలో అడుగడుగునా ఈ అష్టవంకర్లేమిటి? పరిస్థితులు ఎంత సరిగ్గా లేకపోయినా అందరి ఆడపిల్లల్లా తను కాదని, తన మీద ఎవరు ఏ విధంగా అత్యాచారం చేయలేరని, తను చాలా జాగ్రత్తగా ఉండగలనని నమ్మింది. గర్వపడింది కూడా. కానీ ఈరోజు ఏం జరిగింది? ఏమైంది తనకి? విజయ్ ఏం చేశాడు తనని?
శీలం హరించలేదు, ప్రాణం తీయలేదు. కానీ జీవితం నవ్వుల పాలయ్యే పరిస్థితి తెచ్చాడు. భవిష్యత్ బూడిదప్రాయమయ్యే పరాభవం చేశాడు. రోజా మనసంతా చిక్కటి అడవుల మధ్య ఒంటరిగా చిక్కడిపోయిన లేడికోనలా అయింది. బుద్ధి తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా జీవితాన్ని వ్యంగ్యంగా పరిహాసంగా తీసుకోలేని అశక్తురాలైంది రోజా. రోజా కారు దిగి ఇంట్లో అడుగుపెట్టేసరికి పైనుంచి ఏ దేవతలు కరుణించారో సుందరమ్మ ఇంట్లో లేదు, శంకరయ్య కూడా లేడు. ప్రొద్దుటనగా వెళ్ళిన రోజా సాయంత్రం వరకు తిరిగి రాకపోయేసరికి ఆ అనంత్ అన్న పిల్లాడితో ఎక్కడెక్కడ తిరుగుతోందో, ఏం చేస్తోందో అన్న అనుమానంతో, రకరకాల ఆలోచనలతో పిచ్చెత్తినట్టయిన సావిత్రమ్మకి గుండెల్లో నొప్పి ఆ వెంటనే ఫిట్ వచ్చింది. ఇంట్లో అడుగు పెట్టగానే జీవోత్సవంలా మంచంలో పడున్న తల్లి తప్ప ఆ చుట్టుపక్కల ఇంకెవరూ లేరని తెలిసిన రోజాకి చాలాసేపటి నుంచి బిగబట్టుకున్న దుఃఖం ఒక్కసారి కట్టలు తెంచుకుని ప్రవహించింది. 2 చేతుల్లో మొహం దాచుకుని మనసారా కరువు తీరా గుండెలు బద్దలయ్యేలా ఏడవసాగింది. రాత్రి 10 గంటలు అవుతుండగా అనంత్కి స్పృహ వచ్చింది. మెల్లమెల్లగా కళ్ళు విప్పాడు. బాగా మెలకువ తెచ్చుకున్న అతను మెల్లగా లేచి కూర్చున్నాడు. మొట్టమొదట అంతా అయోమయంగా ఏమిటోగా అనిపించింది. తన ఒంటి మీదున్న సరికొత్త బట్టలు చూడగానే రోజాతో ఈరోజు పెళ్లి జరగాల్సిన విషయం అతనికి గుర్తొచ్చింది. టైం చూశాడు. రాత్రి 10 కావస్తోంది. బాత్రూంలో అలికిడి వినిపించింది. విజయ్ అని కేక పెట్టాడు. విజయ్ అప్పుడే ఇంటికి తిరిగి వచ్చి స్నానం చేస్తున్నాడు. అతని చేతి మీద కుడివైపున బలంగా రోజా కొరికిన చోట పళ్ళగుర్తు ఘాట్లుగా పడింది. అనంత్ పిలుపు వినగానే వరండాలో కొంగుపరుచుకుని ఉన్న గౌరమ్మ, ఏంటి బాబు అంటూ చప్పున లోపలికి వచ్చింది. గౌరమ్మ, నేను ఎంతసేపటి నుంచి ఇలా ఉన్నాను? చిన్నపిల్లాడిలే అడిగాడు. పొద్దుటి నుంచి బాబు. పొద్దుటి నుంచా? అనంత్ ముఖం వివర్ణమైంది. అతనికి మతిపోయినట్టుగా ఉంది. స్నానం ముగించుకుని బాత్రూంలోంచి అప్పుడే బయటకు వచ్చిన విజయ్ మంచం మీద లేచి కూర్చున్న తమ్ముడిని చూడగానే నోటితో చిన్నగా తమాషాగా ఈల వేశాడు. విజయ్, నాకు ఏమైంది? ఏడుపొచ్చినంత పనేవగా అడిగాడు. స్పృహ తప్పింది. ఒళ్ళు తెలియకుండా నిద్రపోయావు. సరాసరి అద్దం దగ్గరకు వెళ్ళి తల దువ్వుకుంటూ అన్నాడు. అక్కడి నుంచి అనంత్ ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తోంది. ఓ మై గాడ్! అనంత్ 2 చేతులతో తల పట్టుకున్నాడు. ఏమైంది? విజయ్, రోజాకి ఇవాళ వస్తానని మాటిచ్చాను. భగవాన్! విజయ్ క్షణంసేపు మాట్లాడలేదు. పరిస్థితిని తేలిగ్గా హాస్యంగా మార్చేయాలని చూస్తున్నట్టుగా నవ్వులాటగా అన్నాడు. పర్వాలేదు, దిగులు పడకు. నీకు సుస్థి చేసి రాలేకపోయావని నేను వెళ్ళి చెప్పి వచ్చానులే. నువ్వా? అవును. అనంత్ తేలిక పడ్డట్టుగా చూశాడు. అంతలోకి అనుమానం వచ్చింది. నిటారుగా కూర్చుంటూ అడిగాడు. నువ్వా? రోజా నీకెక్కడ కనిపించింది? ఇంకెక్కడా? రిజిస్ట్రార్ ఆఫీస్లో. విజయ్! అనంత్ ఆకాశం మీద నుంచి క్రింద పడ్డట్టుగా చూశాడు. నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలిసింది? తెలుసుకోవాలనుకుంటే ఏదైనా తెలుస్తుంది. అనంత్ ముఖంలో గబగబా రంగులు మారాయి. మెరుపులా అసలు విషయం ఏదో చప్పున గ్రహించిన వాడిలా చటుక్కుని లేచి నిలబడుతూ, అలా చెప్పు, నీకు ముందే తెలుసు అన్నమాట అన్నాడు. తెలుసు. నువ్వు నీ రోజా కలిసి లాయర్ గారి దగ్గరకు వెళ్ళిన రోజునే నేను ఊహించాను. నువ్వు నిన్న షరాబ్ దగ్గర 5 రూపాయల వడ్డీకి 500 రూపాయలు డబ్బు తీసుకున్న వెంటనే అతను నాకు ఫోన్ చేశాడు. అఫ్కోర్స్ నా టైపిస్ట్ నిన్ను నీడలా వెంటాడుతూనే ఉన్నాడు. అనంత్ విమూఢుడైనట్టు చూశాడు. అతని కళ్ళు ఆల్చిప్పల్లా అయ్యాయి. చేతులు గుప్పెళ్ళుగా మారి బిగుసుకున్నాయి. విజయ్కి తెలుసు, అంతా తెలుసు. రోజానితను ఈరోజు పెళ్లి చేసుకోబోతున్నాడని విజయ్కి ముందే తెలిసింది. అందుకే ఎంతో ఆరోగ్యంగా, ఎప్పుడూ కనీసం తలనొప్పైనా ఎరగని తనకి హఠాత్తుగా అంత సుస్థి చేసింది. దాదాపు రోజంతా స్పృహ తప్పి పడి ఉన్నాడు. ఇది కేవలం విజయ్ చతురతతో పన్నిన పన్నాగం. ఈ పెళ్లి ఆపటానికి చేసిన ఉపాయం. అనంత్ కళ్ళ ముందు నిగూఢంగా మంచు తెరల మధ్య కప్పబడిన సత్యమేదో హఠాత్తుగా అవన్నీ తొలగిపోగా స్పష్టంగా కనిపించినట్టయింది. ఎప్పుడూ లేనిది అనంత్కి వెర్రి కోపం వచ్చింది. చెప్పలేనంత పిచ్చి ఆవేశం వచ్చింది. ఎదురుగా స్టూల్ మీద విజయ్ కోసం గౌరమ్మ తెచ్చిపెట్టిన ఓవల్టీన్ గ్లాస్ని సాధ్యమైనంత విసురుగా బలంగా కాలుతో తన్నేశాడు. పళ్ళు బిగపట్టి విజయ్ వైపు చూశాడు. తల దువ్వుకుంటున్న విజయ్ క్షణంసేపు వెనక్కి తిరిగాడు. అనంత్ ముఖ కవళికలు పరిశీలించాడు. ఓపిక నశించిపోయిన వాళ్ళ కటువుగా అన్నాడు. శృతి మించి ప్రవర్తించావంటే జాగ్రత్త. మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ పంపించమంటాను. నువ్వు రాక్షసుడివి, కర్కోటకుడివి, ఎంతైనా చేయగలవు. అవును, ఆ అమ్మాయికి నీకు పెళ్లి తప్పించడానికి నేను ఎంతకైనా తెగించగలను. విజయ్ ఆ మాటలు అనేటప్పుడు అతని ముఖం మీద
జుగుప్స, కంపరం, కోపం పోటీపడి తొంగి చూశాయి. అనంత్ విజయ్ వైపు 2 అడుగులు వేసి ఎర్రబడిన ముఖంతో అడిగాడు. నిజం చెప్పు, రోజాని ఏమన్నావు? మళ్ళీ ఏం ఇబ్బంది పెట్టొచ్చావు? ఏం అవమానం చేశావు నువ్వు? క్షణంసేపు అనంత్ ముఖంలోకి తదేకంగా చూసిన విజయ్ ఒక చిన్న భుజాల కుదింపుతో తనని తాను సరిచేసుకుంటూ, నువ్వే అమ్మాయిని అడుగు అన్నాడు నిర్లక్ష్యంగా. సరే, ఆ అమ్మాయి నోటి నుంచి నీ మూలంగా తనకేదైనా అవమానం జరిగిందని విన్న క్షణంలో నేను నీకు తమ్ముణ్ణి కాదు, నాకు నువ్వు అన్నవి కాదు. ఆ అవమానం ఎంత చిన్నదైనా సరే మనిద్దరికీ రామ్ రామ్. అనంత్ గదిలోంచి వెళ్ళిపోతుండగా అనంత్ అని కేక వేశాడు విజయ్. అనంత్ ఆగి వెనక్కు తిరిగి శపథం చేస్తున్నట్టుగా అన్నాడు. నువ్వు ఈరోజు ఆపినంత మాత్రాన ఎల్లకాలం ఆపలేవు. ఆ అమ్మాయిని నా భార్యగా తెచ్చుకునే వరకు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టను. పట్టుదల అనేది నీ ఒక్కడికే కాదు, అందరికీ ఉంది. విజయ్ నోరు తెరిచి సమాధానం చెప్పే లోపలే అనంత్ దురుసుగా గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోయాడు. అనంత్ వారిస్తున్నట్టుగా పిలిచాడు. అతను గది గుమ్మం దగ్గరకు వచ్చేసరికి అనంత్ మెట్లు దిగి క్రిందకి వెళ్ళిపోతున్నాడు. పైనుంచి కేక పెట్టాడు విజయ్. అనంత్, నా మాట విను. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. రాత్రివేళ ఎక్కడికి వెళ్ళొద్దు ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఆందోళనగా పిలిచాడు. అనంత్ బుద్ధి తెలిసిన తర్వాత మొదటిసారిగా అన్నగారి మాటను లక్ష్య పెట్టలేదు. వీధి తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళిపోయాడు. గదిలో ఓ మూల నిలబడి బోసినోరు తెరుచుకుని ఇదంతా విచిత్రంగా చూస్తున్న గౌరమ్మని విజయ్ హెచ్చరించాడు. గౌరమ్మ, చప్పున క్రిందకి పరిగెత్తు. చిన్నబాబు ఎటు వెళ్తున్నాడో చూడు. నేనిప్పుడే బట్టలు వేసుకుని వస్తాను. గౌరమ్మ క్రిందకి పరిగెత్తింది. విజయ్ పైజమా షర్ట్ ధరించి షర్టు గుండీలు పెట్టుకుంటూ గబగబా క్రిందకి దిగి వస్తుండగా గౌరమ్మ వీధిలోంచి తిరిగి వస్తూ బోసినోరంతా కనిపించేలా నవ్వుతూ, గుబులు పడకుదొరా, వేణుగోపాల్ అయ్యగారింటికి వెళ్ళాడు. విజయ్ గుండెలు తేలిక పడగా బయటికి వెళ్ళబోతున్న వాడల్లా వెనక్కి తిరిగి ఇంట్లోకి వచ్చాడు. పావుగంట అనంతరం విజయ్ భోజనం చేసి లేచి చెయ్యి కడుక్కుంటూ ఉండగా ఆఫీస్ రూమ్లో ఫోన్ గణగణ మోగింది. విజయ్ వెళ్ళి రిసీవర్ తీసుకున్నాడు. హలో, అవతల నుంచి వేణుగోపాలరావు గారి కంఠం నిద్రమత్తుగా వినిపించింది. విజయ్ అని. ఎస్. ఏమిటి అనంత్ గొడవ? ఇలా హఠాత్తుగా వచ్చాడేమిటి? నీతో తెగతెంపులు చేసుకువచ్చానని, ఈ రాత్రికి ఆశ్రయం ఇవ్వండి అని నాకంటూ ఏమిటేమిటో అంటున్నాడేమిటి? ఏమిటి అసలు? ఏమైంది? వాడికి పిచ్చి పట్టింది. ఈ రాత్రికి అక్కడే ఉండనివ్వండి. నేను రేపు ఉదయం వచ్చి మీతో మాట్లాడతాను. మళ్ళీ డబ్బుని గురించిన గొడవేనా? కాదు. అమ్మాయిని గురించా? అవును. మౌనంగా ఉండిపోయినట్టు ఆయన కొద్దిసేపు ఆగిపోయారు. తర్వాత అడిగారు, ఎవరా అమ్మాయి? మీకు ఈ మధ్య ఒంట్లో బాగోలేదని, మీ విషయాలతోనే మీరు అశాంతిగా ఉన్నారని, మిమ్మల్ని విసిగించటం అవుతుందేమోనని నేను చెప్పలేదు. ఈ మధ్య విజయ్ క్లుప్తంగా అనంత్కి పట్టిన పిచ్చి గురించి చెప్పాడు. అరే, ఇంత గొడవ అయిందా? పెళ్లి వరకు వచ్చిందంటే ఆ అమ్మాయి ఎవరో చాలా తెలివిగలదై ఉండాలి అన్నారు ఆయన. ఈరోజు ఈ పెళ్లి చెడగొట్టానని నా మీద మండిపడుతున్నాడు. అదే ఇప్పుడు తగాదా. అనంత్ చాలా అమాయకుడు విజయ్. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే మనిషి. అతని నువ్వు 1000 కళ్ళతో కనిపెట్టి ఉండాలి. ఆ మాట వాడు ఒప్పుకోడే మరి. చిన్నతనం. ఈ వయసులోనే వాళ్ళకి సరైన మార్గదర్శకత్వం కావాలి. సరే, రేపు ఉదయం కాఫీకి నువ్వు ఇక్కడికి వచ్చేయి. అనంత్ని నేను శాంతపరుస్తాలే. నా దగ్గరకు వచ్చాడుగా, పర్వాలేదు. థ్యాంక్స్ హృదయపూర్వకంగా అన్నాడు విజయ్. ఉంటాను విజయ్, గుడ్ నైట్. లావణ్య మేల్కొనుందా? ఏ? అనంత్ భోజనం చేస్తానంటే సరే, లేకపోతే లావణ్యతో చెప్పి ఒక గ్లాస్ వేడివేడి పాలు కానీ హార్లిక్స్ కానీ ఇమ్మని చెప్పండి. వాడు పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. అలాగే, ఉంటాను. గుడ్ నైట్. మీకు శ్రమ కలిగిస్తున్నాం. పర్వాలేదు. నేను నీకు కల్పించే శ్రమలో ఇది ఎన్నో వంతు. నువ్వెప్పుడూ అలా అనొద్దు, అనుకోవద్దు. వేణుగోపాలరావు ఫోన్ పెట్టేశాడు. రిసీవర్ మెల్లగా పెట్టేసిన విజయ్ క్షణంసేపు అక్కడే నిలబడిపోయాడు. అతను రేపు కోర్టులో వాదించవలసిన కేసు ఒకటి ఉంది. దానికి ఆర్గ్యుమెంట్ తయారు చేసుకోలేదు. రేపు రాత్రికి ఢిల్లీ వెళ్ళాలి. వెళ్లే లోపల చూడాల్సిన ముఖ్యమైన పనులు 4-5 ఉన్నాయి. డ్రై క్లీనింగ్కి ఇచ్చిన బట్టలు తెచ్చుకోలేదు, పెట్టే సర్దుకోలేదు. రేపు లేచినప్పటి నుంచి పనులతో ఊపిరాడు. ఒక నిమిషం విజయ్కి చెప్పలేనంత అలసటగా, విసుగ్గా అనిపించింది. అరచేత్తో ముఖం రాసుకుంటూ నిలబడిపోయాడు. బాబు, తలుపేసుకో, నేను పోతుండా. గౌరమ్మ కేక పెట్టింది. విజయ్ యువతలకు వచ్చాడు. చాలా పొద్దుపోయింది. ఒక్కదానివే వెళ్ళగలవా గౌరమ్మ? అంతవరకు నేను కూడా తోడురానా అన్నాడు. వెళ్ళగలనులే బాబు, పెద్దముండని. నాకేటి భయం. గౌరమ్మ వెళ్ళిపోయింది. విజయ్ వీధి తలుపులు మూసి లైట్లు తీసేసి మెల్లగా పైకొచ్చాడు. పక్క మీద పడుకున్న అతనికి
అంత అలసటగా ఉన్నా నిద్రే రాలేదు. టేబుల్ లైట్ వేసుకుని మ్యాగజైన్ ఒకటి తీసుకుని చూడసాగాడు. కళ్ళు పుస్తకం చదవాలని ప్రయత్నిస్తున్నా బుద్ధి దాని మీద నిలవటం లేదు. మనసు ఎక్కడెక్కడో ఆలోచించసాగింది. ఆంతర్యమంతా చిత్ర విచిత్రమైన భావాలతో నిండిపోయింది. పుస్తకంలో పేజీ మధ్యగా మాటిమాటికి రోజా ముఖమే గుర్తుకు రాసాగింది. ఏం చేశాడతను? రోజాని పెళ్లి చేసుకున్నాడు. అందరూ ఎంతో విలువగా, పవిత్రంగా, ప్రాణప్రదంగా భావించే ఆ పనిని తను అనంత్ కోసం నిర్లక్ష్యంగా, కక్ష తీర్చుకున్నట్టుగా చేశాడు. ఇది మంచి పనేనా? రోజా ఏం చేస్తోందో? అలసిపోయి గాఢంగా నిద్రపోతోందా? లేక తనని తిట్లతో, శాపనార్థాలతో తూర్పారబడుతోందా? లేక ఇంతగా అవమానం చేసినందుకు తనపైన ప్రతీకారం ఎలా తీర్చుకోవటమా అని ఉపాయాలు పన్నుతోందా? విజయ్ పుస్తకం మూసి పక్కన పెట్టేసి లైట్ తీసేశాడు. లాభం లేదు. అనంత్కి సాధ్యమైనంత తొందరలో వివాహం చేసేయాలి. అప్పుడు కానీ తనకు కాస్త విశ్రాంతి చిక్కదు. నిదానించి తన భవిష్యత్తు చూసుకునేందుకు సమయం లభించదు. విజయ్ పక్కకు తిరిగి పడుకున్నాడు. అతని కళ్ళు క్రమంగా మూతలు పడగా గాఢ సుషుప్తిలోకి జారిపోయాడు. ఉదయం 8 గంటల వేళ వేణుగోపాలరావు గారు తోటవైపు వరండాలో కూర్చుని ఉన్నారు. అనంత్, లావణ్య కూడా అక్కడే ఉన్నారు. వరండా దిగువ రాధ మార్నింగ్ ఎక్సర్సైజ్గా స్కిప్పింగ్ ఆడుతోంది. 1, 2, 3, 4 అంటూ వేణుగోపాలరావు గారు లెక్క పెడుతూనే ఓ కంట మధ్యలో దూరంగా మాలి మొక్కలకి నీళ్లు సరిగ్గా పోస్తున్నాడో లేదో పరీక్ష చేస్తున్నారు. నౌకర్ ట్రేతో కాఫీ, బ్రెడ్, బిస్కెట్స్ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడే స్నానం చేసి మల్లెపువ్వు లాంటి బట్టలు ధరించిన లావణ్య అరవిచ్చిన మల్లె మొగ్గలా ఉంది. ఈ మధ్య జేమ్స్తో పరిచయం పెరిగిన తర్వాత లావణ్యలో ఓ విధమైన మార్పు వచ్చింది. కొద్ది రోజుల క్రిందట ఆ కళ్ళల్లో కనిపించే విసుగు, చిరాకు మాయమైపోయాయి. లావణ్య ఇప్పుడు అందరితోనూ ఆదరంగా, ఆపేక్షగా, అతి మర్యాదగా ప్రవర్తిస్తోంది. నౌకర్ తెచ్చిన కాఫీని పాట్లోంచి కప్పుల్లో నింపి తండ్రికి, అనంత్కి ఇస్తుండగా ఇంతలో విజయ్ వచ్చాడు. రా రా. విజయ్ని చూడగానే ఆదరంగా ఆహ్వానించారు వేణుగోపాలరావు గారు. అన్నగారిని చూడగానే అనంత్ ముఖం తిప్పుకుని పూర్తిగా లావణ్యకి అభిముఖంగా తిరిగి కూర్చున్నాడు. విజయ్ అక్కడికి రాగానే ఎటూ చూడకుండా స్కిప్పింగ్ ఆడుతున్న రాధ దగ్గరకు వెళ్ళాడు. రాధ స్కిప్పింగ్ ఆపేసి విజయ్ దగ్గరకు వచ్చింది. విజయ్ రాధని 2 చేతులతో పైకెత్తి ఆ బుగ్గ ఈ బుగ్గ గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. రెప్ప వాల్చకుండా తల తిప్పి చూస్తూ వాళ్ళిద్దరినీ గమనిస్తోంది లావణ్య. ఇదివరకైతే లావణ్య మనసు ఈర్ష్యతో భగ్గుమనేది. మంచి గంధం చెక్క లాంటి బిగువు, ఆ రంగు కల శరీరంతో సమున్నతంగా, పొడగరిగా కనిపించే విజయ్ విగ్రహం పట్ల లావణ్యకి ఈ లోకంలోని పట్టలేని ఆకర్షణ ఉంది. ఆంతర్యంలో అతను తన భర్త కావాల్సిన మనిషి అనే జ్ఞాపకం, అవలేదు అనే ఆశాభంగం విజయ్ని చూసినప్పుడల్లా బగ్గుమని అంతెత్తున మంటల్లా లేచేవి. ఇప్పుడిప్పుడు జేమ్స్ పరిచయంలో అతని సాన్నిహిత్యం లభించడంతో లావణ్యకి విజయ్ని చూసినా ఏమీ అనిపించటం లేదు. ఆ జ్ఞాపకం అంతగా బాధించటం లేదు. విజయ్ రాధని దింపి వేణుగోపాలరావు గారి వైపు వచ్చాడు. ఏమిటి గొడవ? విజయ్ని కూర్చోమన్నట్టు చూపిస్తూ అడిగారు ఆయన. వాడినే అడగండి, చిరునవ్వుతో అన్నాడు విజయ్. వేణుగోపాలరావు గారు అనంత్ వైపు చూశారు. అనంత్ శపథం చేస్తున్నట్టుగా జవాబిచ్చాడు. తను ఎవరినైతే మంచి మర్యాద మర్చిపోయి అవమానించాడో ఆ పిల్లని నా భార్యగా చేసుకుంటే తప్ప మళ్ళీ నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. నేను అనేవాడిని ఉండగా ఆ పెళ్లి జరగదు, ఖచ్చితంగా చెప్పేశాడు విజయ్. కారణం ఏమిటో అడగండి మీరు, అనంత్ అన్నాడు. వేణుగోపాలరావు గారు విజయ్ వైపు చూశారు. ఆ అమ్మాయి ప్రవర్తన నాకు నచ్చలేదు. ఆడపిల్లకి తెలివితేటలు ఉండాలి కానీ తెగింపు ఉండకూడదు. డబ్బు కోసం ఆ అమ్మాయి ఏదైనా చేస్తుందనటానికి అనంత్కి కాబోయే మామగారికి అలా ఉత్తరాలు రాయటమే సాక్ష్యం. వాళ్ళ కుటుంబం మంచిది కాదు. ఆ అమ్మాయి తమ్ముడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నట్ట అన్నాడు విజయ్. ఆ అమ్మాయి చాలా మంచిదండి. విజయ్ రోజా పట్ల చేస్తున్న ఈ అభియోగాలన్నీ నిజమే అయినా అవి కాదని తిరస్కరించడానికి కారణం ఏమిటో చెప్పలేకపోతూ అన్నాడు అనంత్. అసలు వీడికి మంచివాళ్ళు కానివాళ్ళంటూ ఎవరైనా కనిపించారేమో అడగండి అన్నాడు విజయ్. అతని ముఖంలో అణుచుకుంటున్న కోపం, చిరాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అమ్మాయి అందరిలాంటిది కాదు. ఎవరిని చూసినా అలాగే అంటే నాకు కావలసిన పిల్లల్ని నేను ఎన్నుకోలేని వాజమ్మనని అతని ఉద్దేశం. నీ డబ్బు చూసి నీ చుట్టూ చీమల్లా చేరిన వాళ్ళంతా నీ ఆప్తులు కారని చెప్పటమే నా ఉద్దేశం. నేను తమతో మాట్లాడటం లేదు, నేను తమకు చెప్పటం లేదు. ప్రసంగం శృతి మించుతోందని గ్రహించిన వేణుగోపాలరావు గారు తను కల్పించుకుంటూ అన్నారు.
మీ ఇద్దరు ఇలా మాటలు పెంచుకున్నందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఎవరో ఒకరు రెండో వారి అభిప్రాయాన్ని మన్నిస్తే బాగుంటుంది. అనంత్ లేచి నిలబడుతూ ఆవేశంగా అన్నాడు. అమ్మ పోయినప్పటి నుంచి వాడు చెప్పినవన్నీ వింటూనే వచ్చాను. ఈ ఒక్క విషయంలో నా మాటకి విలువిచ్చి మెదలకుండా ఊరుకోమనండి. అసంభవం. పిన్ని నాకు ముఖ్యంగా చెప్పిపోయింది ఇదే. ఈ మాట విని తీరాలి. మిగతావన్నీ విన్నా వెనకపోయినా పర్వాలేదు. విజయ్ కూర్చునే ఖచ్చితంగా తిరస్కరించాడు. అనంత్ హతాశుడైన వాళ్ళ మళ్ళీ కుర్చీలో కూలబడ్డాడు. లావణ్యకి ఆ క్షణంలో అనంత్ అంటే అంతులేని జాలి కలిగింది. విజయ్ వైపు చూస్తూ మందలింపుగా అంది. ఏమిటి విజయ్, నీ మొండి పట్టుదల నువ్వును? అనంత్ ఆ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నట్ట. ప్రేమ? విజయ్ కంపరంగా చూశాడు. యావగింపుగా అన్నాడు. ప్రేమ. ఈ శతాబ్దంలో మీలాంటి వాళ్ళంతా కలిసి దాన్ని చెప్పలేనంత కంపుగా అసహ్యంగా చేశారు. ఇది వరకు సమర్థులు వ్యక్తిత్వం కలవాళ్ల మధ్య ఎంతో దివ్యంగా అపురూపంగా ఉండే ఆ విషయం ఇప్పటి వాళ్ళ బలహీనతలకి కోరికలకి అదో బురక అయిపోయింది. లావణ్యకి విజయ్ అన్న మాటలు మర్మాంతకంగా తగలటంతో ముఖం ఎర్రబడగా తలదించుకుని మారు మాట్లాడకుండా కాఫీ కలపసాగింది. వేణుగోపాలరావు గారి మధ్యవర్తిత్వం జీవితంలో మొదటిసారిగా ఫలించలేదు. అనంత్ తన అభిప్రాయం సడలించుకోలేదు. విజయ్ రాజీకి రాలేదు. ఇద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉండిపోయారు. అన్నదమ్ముల మధ్య వచ్చిన ఈ అభిప్రాయ భేదం సమసిపోయే వరకు అనంత్ తన ఇంట్లో ఉండేటట్టుగా వేణుగోపాలరావు గారు ఏర్పాటు చేశారు. అనంత్ రోజాని కలవాలని వారం రోజుల నుండి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రోజా దర్శనమే అవలేదు. 2-3 సార్లు రోజా ఇంటికి వెళితే ఇంట్లో లేదన్నారు. రోజా తన మీద కోపంతో ఇంట్లో ఉండే ఆ మాట అనిపిస్తోందని అతని అనుమానం. అదే నిజం కూడా. అనంత్తో పరిచయానికి పూర్తిగా స్వస్తి చెప్పడానికి నిశ్చయించుకున్న రోజా అనంత్ రావటం దూరం నుంచి చూసి సరాసరి వంట ఇంట్లోకి వెళ్ళి, అత్తయ్య, అనంత్ వస్తున్నాడు, నేను ఇంట్లో లేనని చెప్పు అంది. భూమి తలక్రిందులైనట్టుగా చూసింది సుందరమ్మ. ఏం లేదత్తయ్య, అతని మీద నాకు కోపం వచ్చింది. అప్పుడెప్పుడో ఇంట్లో ఇబ్బందిగా ఉండి 25 రూపాయలు ఇవ్వమంటే లేవన్నాడు. ఏదో 25 రూపాయలు, అలా డబ్బు కోసం మొహం చూసుకునే మనిషితో నేనెందుకు స్నేహం చేయాలి అని ఆవిడ అడగకుండానే సంజాయిషి చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అలా అబద్ధం చెప్పకపోతే ఆవిడ ఎందుకు ఏమిటి అంటూ 1,00,000 ఆరాలు తీసి ప్రాణాలు తోడుతుంది. వాటన్నిటికీ సమాధానం చెప్పే ఓపిక ఇప్పుడు రోజాకి లేదు. సుందరమ్మ ఘాటుగా కాకపోయినా మర్యాదగానే అనంత్కి రోజా ఇంట్లో లేదని చెప్పింది. రెండోసారి శంకరయ్య ఇంట్లోనే ఉన్నాడు. మేనమామతో కూడా అలాగే చెప్పమని కోరింది. శంకరయ్య తప్పనిసరిగా నసుగుతున్నట్టుగా అనుమానంగా లోపలికి చూస్తూ ఎవరో చెప్పమన్న మాటలు అప్పచెప్తున్నట్టుగా రోజా ఇంట్లో లేదయ్యా అన్నాడు. ఆయన నసగటంలోనే అర్థం చేసుకున్న అనంత్, నాకు తెలుసులేండి, ఉండే మీ చేత లేదనిపిస్తోంది అన్నాడు. శంకరయ్య అదిరిపడిన వాళ్ళ తిరిగి చూశాడు. అనంత్ ఆయనతో వెళుతున్నాననైనా చెప్పకుండా గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. రోజా ఇంట్లో ఉండి కూడా లేదనిపించటం శంకరయ్యకి ఏమాత్రం నచ్చలేదు. ఆయన మనసు చివుక్కుమంది. అందుకే 2 అంగల్లో గబగబా నడిచి వచ్చి అనంత్ని కలుసుకుని అతనితో పాటు రోడ్డు వరకు నడిచొస్తూ, మీ ఇద్దరి మధ్య ఏమైందో నాకు తెలియదు. నువ్వు చెప్పింది రైటే, రోజా ఇంట్లోనే ఉంది అన్నాడు. నాకు తెలుసు, కానీ ఒక్కసారి రోజా నన్ను చూస్తే, నాకు కనిపించి నేను చెప్పిన మాటలు వింటే జీవితాంతం కృతజ్ఞుడన్నానని చెప్పండి, కళ్ళనీళ్ల పర్యంతంగా అన్నాడు. ఆ క్షణంలో శంకరయ్యకి అతని పట్ల అంతులేని జాలి, రోజా పట్ల చెప్పలేనంత కోపం కలిగాయి. ఇంటికి తిరిగి రాగానే రోజాని చివాట్లు వేశాడు. కానీ ఏ కారణం చేతనో రోజా వాటిని కించిత్ కూడా లక్ష్య పెట్టలేదు. కనీసం కారణం ఇది అని జవాబు కూడా చెప్పలేదు. అనంత్ పట్టుదలగా రోజాని ముఖాముఖి కలిసి మాట్లాడే క్షణాల కోసం సర్వం విస్మరించి ఎదురు చూడసాగాడు. రోజాకి బాధ కలిగింది, చాలా బాధ కలిగింది. ఎంతో గాయపడితే తప్ప ఇలా చేయదు. రోజా మనసు నొప్పించాను అన్న వ్యధతో అతని మనసు విలవిల్లాడిపోతోంది. రోజా ఒకసారి కూరగాయల దుకాణం దగ్గర కనిపించింది. అతను చూసి రోజా అని పిలిచి దగ్గరకు వచ్చే లోపల రివ్వున మాయమై జనంతో కలిసి వెళ్ళిపోయింది. చివరికి ఆ రోజు రోజా పంచదార కోసం క్యూలో రేషన్ షాప్ ముందు నిలబడి ఉండగా చూశాడు అనంత్. ఆడవాళ్ల క్యూలో అటువైపుగా ఉన్న రోజా అనంత్ని గుర్తించలేదు. అనంత్ పంచదార షాప్కి ఎదురుగా ఉన్న బట్టల షాప్కి వెళ్ళి క్యూని 1 గంట గమనిస్తూ తనకి అవసరం లేని జేబు రుమాళ్ళు, టైలు కొనసాగాడు. దాదాపు గంట తర్వాత క్యూ తరిగింది. రోజా నిలబడి అలసిపోయిన దానిలా పంచదార తీసుకుని
ముఖాన పట్టిన చెమటను తుడుచుకుంటూ బయటికి వచ్చింది. యువతలికి వచ్చి పరధ్యాసగా నడుస్తున్న రోజా వెనక నుంచి గబగబా వచ్చి తనని కలుసుకుంటున్న అనంతని గమనించనే లేదు. వెనక నుంచి ఉన్నట్టుండి రోజా అన్న పిలుపు వినగానే ఉలిక్కి పడుతూ తిరిగి చూసింది. అనంత్ చటుక్కున రోజా చేతిలోని పంచదార సంచి లాక్కున్నాడు. ఇదేం పని? కళ్ళల్లో కోపం ప్రతిఫలిస్తుండగా అంది. నువ్వు నా మాట కొంచెం వినాలి రోజా, బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాడు అనంత్. ఇప్పటికి విన్నది చాలు, ఇక వినే ఓపిక నాకు లేదు. ఆగ్రహంతో కాకుండా నిస్సహాయంగా అంది రోజా. మనం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మంచి స్నేహితులుగానే ఉంటామని ఎన్నిసార్లు చెప్పలేదు నువ్వు? చెప్పాను, చాలాసార్లు చెప్పాను. కానీ నీతో స్నేహం చేసేటంత తాహతు నాకు లేదు అని తెలుసుకున్నాను. దయించి నువ్వు ఈ రోడ్డు మీద గొడవ చేయొద్దు. ఆ పంచదార ఇలా ఇవ్వు, చేయి చాచి అంది రోజా.